హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు? సో టుడే క్లాస్ వచ్చేసి క్లాక్స్. ఈ క్లాస్లో మొత్తం క్లాక్స్ గురించి ఇంట్రడక్షన్ నేర్చుకొని ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, సరే. అయితే మనం నార్మల్గా టాపిక్ వైజ్ కాకుండా జనరల్గా చూసామనుకోండి, ఈ క్లాక్స్, క్యాలెండర్ చాప్టర్స్ ఆల్మోస్ట్ మనకి 90% వరకు వచ్చినట్టే. సబ్జెక్ట్ కంటే ముందే వాటి గురించి అన్నీ మనకు తెలుసు. డైలీ లైఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మనం ఆ క్యాలెండర్ని, క్లాక్ని యూస్ చేస్తూనే ఉంటాము. ఓకేనా? ఈరోజు తేదీ ఏంటి, రేపేంటి, ఎల్లుండి ఏంటి, లేదంటే ఇప్పుడు టైం ఎంత, సో ఈ టైంకి వస్తావా, ఆ టైంకి వెళ్తావా, అలా మనము ఆ క్లాక్, క్యాలెండర్ని యూస్ చేస్తూనే ఉంటాము. చేయని క్షణం అంటూ లేదు. అంటే యూస్ చేస్తున్నామంటే వాటి గురించి మనకు ఆల్మోస్ట్ 90% వరకు తెలుసు. ఇక తెలియంది ఏంటంటే కొన్ని షార్ట్కట్గా చెప్పాలంటే, ఓకేనా? అంటే మామూలుగా ఏంటి, మనము ఎవరైనా అడిగినప్పుడు టైం కానీ లేదంటే తేదీ కానీ అడిగినప్పుడు మన దగ్గర క్యాలెండర్ ఉంటుంది కాబట్టి, గూగుల్ ఉంటుంది కాబట్టి, సో చూసి చెప్పేస్తాము. ఈవెన్ ఫోన్లో కానీ లేదంటే మన దగ్గర అవుట్ సైడ్ ఉన్న సోర్స్ని బట్టి. బట్ ఇక్కడ ఏంటి, ఎగ్జామ్లో మనకేం అది ఇవ్వరు కదా. సో అందుకని చెప్పేసి మనము ప్రాబ్లమాటిక్గా నేర్చుకుంటే సో ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అని చెప్పేసి ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ నేర్చుకుంటాం. అయితే తెలిసిన దాన్ని ఇంకొంచెం డెప్త్గా తెలుసుకుంటాం అంతే. అయితే క్లాక్ చాప్టర్లో కొంచెం ఒక 2-3 ఫార్ములాస్ వస్తాయి ఇంకంతే. ఇంకా మిగతాది మొత్తం జనరల్గా లాజికల్గా థింక్ చేయటమే అనమాట. చాలా చాలా ఈజీ. జస్ట్ సబ్జెక్ట్ తెలియనంత వరకు అమ్మో ఆ ప్రాబ్లం ఎలా చేయాలి, ఈ మోడల్ ఎలా చేయాలి, ఆ మోడల్ ఎలా చేయాలని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ మొత్తం అన్ని మోడల్స్ అసలు ఏమేమి ఉంటాయి, ఎలా ఇస్తే మనము ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది తెలుసుకున్నామంటే ఓ ఇంతేనా అనిపిస్తుంది అనమాట చాప్టర్ మొత్తం కూడా. ఓకే, అంత ఈజీగా ఉంటుంది క్లాక్ చాప్టర్. అన్నీ తెలిసినవి ఇంకొంచెం బాగా తెలుసుకుంటాం. ఓకే, ఇక లేట్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, అంటే ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి. ఓకే, ఇక్కడ నేను సర్క్యులర్ షేప్లో ఒక క్లాక్ని డ్రా చేశాను. అయితే ఇక్కడ అవర్ హ్యాండ్ కానీ, సెకండ్స్ హ్యాండ్ కానీ, మినిట్ హ్యాండ్ కానీ రిప్రజెంట్ చేయలేదు. అయితే క్లాక్ ఈ షేప్లోనే ఉండాలని ఎక్కడ రూల్ లేదు. క్లాక్ని ఏ షేప్లో అయినా డిజైన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఎన్నో డిజైన్స్లో వచ్చేసింది క్లాక్. అయితే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే క్లాక్లోని నెంబర్స్, అలానే 3 హ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ 3 హ్యాండ్స్ ఏ పొజిషన్లో ఉన్నాయి అది మాత్రమే ఇంపార్టెంట్. ఓకే, సరే. ఇక్కడ ఫస్ట్ మనం ఈ చాప్టర్లోకి వెళ్ళే ముందు క్లాక్లో టైం చూడగానే ఇంత టైం అయింది, ఇన్ని అవర్స్, ఇన్ని మినిట్స్, ఇన్ని సెకండ్స్ అని చెప్పగలగాలి. ఓకేనా? అలానే మన దగ్గర టైం ఉంటే దాన్ని క్లాక్లో రిప్రజెంట్ చేయగలగాలి. ఓకే, సరే. ఇప్పుడు నా దగ్గర ఒక 4:45 అని ఉంది. అంటే ఇప్పుడు దీన్ని ఎలాగా చదవాల్సింది, 4:45. సో 4:45 అనగానే ఇక మినిట్ హ్యాండ్ ఎక్కడ ఫిక్స్ అవుతుంది, 9 మీద. మినిట్ హ్యాండ్ వచ్చేసి 9 మీద. సో అలానే అవర్ హ్యాండ్ స్మాలర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ వచ్చేసి మీడియం హ్యాండ్, ఇంకా లాంగ్గా ఉండేది సెకండ్స్ హ్యాండ్. అంటే అన్నిటికంటే లాంగ్గా సెకండ్స్ హ్యాండ్ పెట్టాలి, అన్నిటికంటే స్మాల్గా అవర్ హ్యాండ్ పెట్టాలి, మధ్యలో మినిట్ హ్యాండ్ ఉంటుందన్నమాట. అయితే మనం మొత్తం మీద రిప్రజెంట్ చేయడానికి మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్ని యూజ్ చేసుకుంటాం మ్యాక్సిమం ఈ చాప్టర్లో. ఏదో సమ్ టైమ్స్ సెకండ్స్ హ్యాండ్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడైతే నేను మినిట్ హ్యాండ్ 45 మీద పెట్టేశాను. ఇక అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది, 4. అంటే ఎగ్జాక్ట్గా 4 మీద ఉంటుందా, 45 మినిట్స్ జరిగింది కదా మినిట్ హ్యాండ్. అంటే మనము ఆల్మోస్ట్ 5కి దగ్గరలో పెట్టాలి. ఓకే, 4 మీద అయితే కాదు, 4కి 5కి మిడిల్లో కూడా కాదు. ఓకేనా? 4:45 అంటే 5 దాకా రాకూడదు, అలానే 4కి 5కి మధ్యలో ఉండకూడదు, 4 మీద ఉండకూడదు, 5 మీద ఉండకూడదు, ఆల్మోస్ట్ కొంచెం 5కి దగ్గరగా పెట్టాలి. సో కంపేర్ చేసుకోవాలి, ఇది స్మాల్గా ఉండాలి, ఇది లాంగ్గా ఉండాలి, ఇంకా స్మాల్గా కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనము ఒక టైం చూడగానే దాన్ని క్లాక్లో రిప్రజెంట్ చేయగలగాలి. ఓకేనా? 4 hours 45 minutes. అదే 5 hours 45 minutes అని అనుకోండి, ఈ మినిట్ హ్యాండ్ ఏమైనా చేంజ్ అవుతుందా, లేదు. సో అవర్ హ్యాండ్ వచ్చేసి మళ్ళీ ఎక్కడ ఉంటుంది, 5కి 6కి మిడిల్లో కాకుండా కొంచెం 6కి దగ్గరగా. సో 5:45 అలా మనకి టైంని రిప్రజెంట్ చేసుకోవటం రావాలి. ఓకే, సో మొత్తం మీద ఇలా టైంని పెట్టుకోవాలన్నమాట. అవర్ హ్యాండ్ అంటే అవర్ హ్యాండ్ని కరెక్ట్గా పెట్టగలగాలి, సెకండ్ హ్యాండ్ అంటే సెకండ్ హ్యాండ్ పెట్టగలగాలి, అలానే మినిట్ హ్యాండ్ అంటే మినిట్ హ్యాండ్ని రిప్రజెంట్ చేయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి మొత్తం క్లాక్లో ఎన్ని హ్యాండ్స్ ఉన్నాయి, అవర్స్ హ్యాండ్. ఏ క్లాక్ హ్యాస్ 3 హ్యాండ్స్. పాయింట్స్ నోట్ చేసుకుని మీద నోట్ చేసుకుని నోట్బుక్ పెట్టుకుని. ఏ క్లాక్ హ్యాస్ 3 హ్యాండ్స్. సో అవర్ హ్యాండ్
అండ్ మినిట్ హ్యాండ్. థర్డ్ వన్ వచ్చేసి సెకండ్స్ హ్యాండ్. అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్. సో ఈ అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్కి ఫస్ట్ ఏదైనా ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం అనుకోండి, ఫర్దర్గా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సరే, ఇప్పుడు నేను ఇక్కడ రిలేషన్ రాసే ముందు మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్ ఉంటే ఎగ్జాక్ట్గా టైం ఎంత? సో ఇలా ఉంది 12. ఇలా స్మాల్ హ్యాండ్ వచ్చేసి అవర్ హ్యాండ్, లాంగ్ హ్యాండ్ వచ్చేసి మినిట్ హ్యాండ్. సో ఎగ్జాక్ట్గా 2 హ్యాండ్స్ 12 మీదే ఉంటే టైం ఎంత? 12 o'clock. టైం ఎంత? 12 o'clock. సో మొత్తం సర్కిల్ అంటే ఎన్ని డిగ్రీస్ ఉంటాయి? 360 degrees ఉంటాయి. ఒక సైకిల్కి వచ్చేసి 1 cycle ఈక్వల్ టు 360 degrees. ఓకే, సో 1 cycle ఈక్వల్ టు 360 degrees అయితే ఇప్పుడు అవర్ హ్యాండ్ ఉంది కదా, అవర్ హ్యాండ్ ఈ సైకిల్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఎన్ని అవర్స్ టైం పడుతుంది? 12 hours. అంటే అవర్ హ్యాండ్ 12 hours వచ్చేసి 360 degrees కంప్లీట్ చేస్తుంది. అదే ఇప్పుడు మినిట్ హ్యాండ్ తీసుకున్నాం అనుకోండి, ఈ మినిట్ హ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం రావడానికి 1 hour పట్టేది టైము. టైం ఎంత? 1 hour. మినిట్ హ్యాండ్ వచ్చేసి 1 hourకే 360 degrees కంప్లీట్ చేస్తుంది. బట్ అవర్ హ్యాండ్ 360 degrees కంప్లీట్ చేయడానికి 12 hours టైం పడుతుంది. సెకండ్స్ హ్యాండ్ తీసుకున్నాం అనుకోండి, 1 minuteకి 360 degrees కంప్లీట్ చేస్తుంది. సో ఆ రిలేషన్ని మనం నోట్ చేసుకున్నామంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా. సో 1 cycle అంటే 360 degrees. ఓకేనా? ఈ సైకిల్ని కంప్లీట్ చేయడానికి అవర్ హ్యాండ్కి అయితే 12 hours టైం పడుతుంది. మినిట్ హ్యాండ్కి మాత్రం 1 hour టైం పడుతుంది. సెకండ్ హ్యాండ్కి మాత్రం 1 minute టైం పడుతుంది. ఓకేనా? సో దాన్ని మొత్తం రిప్రజెంట్ చేసుకుందామా రిలేషన్లో? సరే, దానికంటే ముందు ఇంకో చిన్న పాయింట్. ఇప్పుడు నాకు ఇక్కడ టైం కరెక్ట్గా నేను 12 AM అనుకుంటున్నాను, దాన్ని 12 AM అనుకుంటున్నాను. ఈ సైకిల్ మొత్తం కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత టైం ఎంత అవుతుంది? 12 PM. ఒక సైకిల్ కంప్లీట్ అయితే మళ్ళీ ఇంకొక సైకిల్ కంప్లీట్ అయితే అప్పుడు 12 AM. ఓకేనా? సో ఒక సైకిల్ కంప్లీట్ అయితే 12 PMకి వచ్చేసినట్టు AM నుంచి. 2 cycles కంప్లీట్ అయితే అప్పుడు మళ్ళీ 1 day అయినట్టు అనమాట. అంతే కదా. 1 day అంటే ఏంటి? 24 hours. 1 day అంటే 24 hours. సో 24 hoursకి ఎన్ని సైకిల్స్ కంప్లీట్ అవ్వాలి? క్లాక్లో 2 cycles కంప్లీట్ అవ్వాలి. అర్థమైందా? సో అందుకని చెప్పేసి ఇది AM అని స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం AMకి రావాలంటే ఒక సైకిల్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇంకొక సైకిల్ కంప్లీట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 2 PM 2 PM అన్నాను. ఓకేనా? 2 PMకి 12 AMకి మధ్య ఎన్ని అవర్స్ ఉన్నాయన్నాను అనుకోండి. 2 PMకి 12 AMకి మధ్య. సో 2 PM ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. 2 PM ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి ఇది AM అవుతుంది అనమాట. మనం PMతో స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి ఇది AM అవుతుంది. ఓకేనా? PM అన్నీ కంప్లీట్ చేసుకుని AM అవుతుంది. అంటే 2 PMకి 12 AMకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 10 hours. ఓకే, అదే 2 PM నుంచి 12 PM అడిగారు అనుకోండి. 2 PM నుంచి 12 PM. ఓకే, 2 PM టు 12 PM మధ్య. ఇప్పుడు 2 PM నుంచి ఇక్కడికి వచ్చేసరికి 12 AM. సో 2 PM నుంచి మనం ఎక్కడికి వస్తాం? 2 AMకి వస్తాం. మళ్ళీ తర్వాత PM వస్తుంది, 12 PM. ఓకేనా? సో 2 PM నుంచి 2 AMకి 12 hours, మళ్ళీ AM నుంచి PMకి 10 hours. ఓకే, సో మొత్తం వచ్చేసి 22 hours. అర్థమైందా ఎలా మనం ఆ గ్యాప్ని చూసుకుంటున్నాము? అక్కడ PMతో స్టార్ట్ చేస్తే 12 దగ్గరికి వచ్చేసరికి AM అవుతుంది. మళ్ళీ PM రావాలంటే మళ్ళీ ఇలా వచ్చేసేయాలి. ఓకే, అలా అనమాట. సో AM ఇచ్చారా, PM ఇచ్చారా, ఆ మధ్యలో ఉన్న కరెక్ట్ టైం ఎంత, ఎన్ని అవర్స్ అనేది తీసుకోవటం మీకు కరెక్ట్గా రావాలి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో 3 AM నుండి 3 AM టు 5 PM 3 AM టు 5 PM మధ్య నాకు టైం కావాలి. ఓకేనా? సో 3 AM 5 PM మధ్య ఎన్ని అవర్స్ ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు 3 AM నుంచి
5 PM అడిగారు కదా. సో 3 PMకి 12 అవర్స్, ఆ తర్వాత 3 PM నుంచి 5 PMకి 2 అవర్స్, మొత్తం 14 అవర్స్. ఎలా చూసుకోవాలి అర్థమైందా? సో అదే 3 AM నుంచి 5 AM అన్నారు అనుకోండి 2 అవర్సే గ్యాప్ ఉంటుంది మధ్యలో. బట్ 3 AM నుంచి 5 PM అన్నారు కాబట్టి 3 AM టు నెక్స్ట్ ఏం వస్తుంది 3 PM వస్తుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి 5 PM. అదే నాకు 3 AM నుంచి 1 AM అడిగారు అనుకోండి, 3 AM నుండి ఫ్రమ్ 3 AM టు 1 AM హౌ మెనీ అవర్స్ అన్నారు అనుకోండి, ఇన్ బిట్వీన్ హౌ మెనీ అవర్స్. సో ఇప్పుడు 3 AM నుంచి 3 PM వస్తుంది. ఓకే, మళ్ళీ 3 PM నుంచి మళ్ళీ 3 AM కంటే ముందే 1 AM ఉంటుంది కదా. సో అందుకని ఇక్కడ నుంచి ఇక్కడికి 12 అవర్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 10 అవర్స్, 22 అవర్స్. సో అలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, AM టు AM అడిగితే డైరెక్ట్గా డిఫరెన్స్ చూసుకోవచ్చు. బట్ AM టు PM అడిగారా, PM టు AM అడిగారా చూసి ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలి AM నుంచి PMకి రావాలంటే. ఓకే, సో ఇప్పుడు నేను అవర్ హ్యాండ్ గురించి బ్రీఫ్గా చెప్పాలనుకుంటున్నాను. ఇవి తీసేద్దాం. ఓకే, ఇప్పుడు అవర్ హ్యాండ్ గురించి తెలుసుకుందాం. సో అవర్ హ్యాండ్ ఒక సైకిల్ కంప్లీట్ చేయడానికి 12 అవర్స్ టైం పడుతుంది. అంటే అవర్ హ్యాండ్ ఇది మొత్తం 12 అవర్స్కి 360 డిగ్రీస్. ఒక అవర్ హ్యాండ్ 12 అవర్స్లో 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అదే 1 అవర్లో 360 డిగ్రీస్ బై 12 30 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఒక అవర్ హ్యాండ్ వచ్చేసి 1 అవర్కి 30 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అంటే ఇప్పుడు అవర్ హ్యాండ్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, 2 మీద ఉందనుకోండి, ఎన్ని డిగ్రీస్ రొటేట్ అయినట్టు 60 డిగ్రీస్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 3 మీద ఉంటే 90 డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చేసింది, అప్పుడు కూడా 30 డిగ్రీస్. అంటే ప్రతి అవర్ మధ్య ఎన్ని రొటేషన్ ఎన్ని డిగ్రీస్ ఉంటాయి 30 డిగ్రీస్. ఓకే, సో ప్రతి అవర్ మధ్య అవర్ హ్యాండ్ కానీ మినిట్ హ్యాండ్ కానీ మొత్తం ఎన్ని డిగ్రీస్ ఉంటాయి 30 డిగ్రీస్ ఉంటాయి. చూడండి, మొత్తం 60 డిగ్రీస్ అంటే ఇవి వచ్చేసి 12 మొత్తం 360 డిగ్రీస్ అంటే ఇవి 12 పార్ట్స్ చేశారు కాబట్టి ప్రతి పార్ట్కి 30 డిగ్రీస్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఒక్కొక్క పార్ట్ ఒక అవర్ కాబట్టి సో అవర్ హ్యాండ్ వచ్చేసి 30 డిగ్రీస్ రొటేట్ అవుతుంది 1 అవర్కి. అర్థమైందా? సో అవర్ హ్యాండ్ 12 దగ్గర స్టార్ట్ అయ్యి 6 దగ్గర ఉందనుకోండి ఇప్పుడు. సో మొత్తం 6 అవర్స్ టైం, 6 అవర్స్కి ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది 180 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఓకే, మనకి ఇప్పుడు 1 అవర్కి ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుందో తెలుసు కాబట్టి అవర్ హ్యాండ్. సో ఎన్ని అవర్స్ కడిగినా ఈజీగా ఇంటూ ఆ నెంబర్ వేసేసి డిగ్రీస్ చెప్పేయచ్చు అనమాట, ఎన్ని డిగ్రీస్ రొటేట్ అయిందని. నెక్స్ట్ అలానే 1 అవర్కి 30 డిగ్రీస్. సో 1 మినిట్కి చూస్తున్నాను, 1 మినిట్కి 30 డిగ్రీస్ బై 60. ఎందుకు 60? ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఒక అవర్కి 60 మినిట్స్, అలానే ఒక మినిట్కి 60 సెకండ్స్. అది మీకు ఆల్రెడీ తెలుసు అనుకొని నేను చెప్పలేదు. ఓకేనా, అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే, 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్, 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్. ఓకే, ఇదన్నమాట రిలేషన్. సో దానివల్ల 1 మినిట్కి కావాలంటే బై 60 వేసి ½ డిగ్రీ. ఇప్పుడు అవర్ హ్యాండ్ 1 అవర్కి వచ్చేసి 30 డిగ్రీస్ రొటేట్ అవుతుంది, 1 మినిట్కి వచ్చేసి ½ డిగ్రీ రొటేట్ అవుతుంది. ఓకే, అదే అవర్ హ్యాండ్ని 10 మినిట్స్కి ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది అన్నారనుకోండి 5 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఓకే, సో 1 మినిట్కి వచ్చేసి ½ డిగ్రీ, 10 మినిట్స్ కంటే ½ ఇంటూ 10 5 డిగ్రీస్. నెక్స్ట్ ఇప్పుడు మినిట్ హ్యాండ్ చూద్దాం. సో ఇప్పుడు మినిట్ హ్యాండ్ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ సైకిల్ మొత్తం కంప్లీట్ చేసి ఇక్కడికి రావడానికి 1 అవర్ టైం పడుతుంది. మినిట్ హ్యాండ్ వచ్చేసి 1 అవర్కి 360 డిగ్రీస్ చేస్తుంది. అదే 1 మినిట్ కడిగారనుకోండి 360 బై 60 6 డిగ్రీస్. 1 అవర్కి 360 డిగ్రీస్ చేస్తే మినిట్ హ్యాండ్ 1 మినిట్కి వచ్చేసి 6 డిగ్రీస్ చేస్తుంది. ఓకేనా, అదే మినిట్ హ్యాండ్ 2 మినిట్స్కి ఎన్ని డిగ్రీస్ చేస్తుంది అన్నారనుకోండి, ఎన్ని డిగ్రీస్ కంప్లీట్ చేస్తుందంటే 12 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ సెకండ్స్ హ్యాండ్ చూద్దాం.
సెకండ్స్ హ్యాండ్ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి 12 అంటే ఇప్పుడు మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్ కూడా ఇక్కడే ఉంటుంది కదా. ఆ సెకండ్స్ హ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలేకి టైం 1 మినిటే. ఓకేనా. సెకండ్స్ హ్యాండ్ 1 మినిట్కి వచ్చేసి 360 డిగ్రీస్ చేస్తుంది. 1 మినిట్కి వచ్చేసి 360 డిగ్రీస్ చేస్తుంది. అదే 1 సెకండ్ అయితే 360 డిగ్రీస్ బై 60, 1 సెకండ్కి వచ్చేసి 6 డిగ్రీస్ చేస్తుంది. ఓకే, బై 60 ఎందుకు వేస్తున్నాను అర్థమైంది కదా. 1 మినిట్కి వచ్చేసి 60 సెకండ్స్. సో అందుకని చెప్పేసి నాకు 1 సెకండ్కి కావాలి కాబట్టి బై 60 వేస్తున్నాను. సో సెకండ్స్ హ్యాండ్ 1 మినిట్కి 360 డిగ్రీస్ కంప్లీట్ చేస్తే 1 సెకండ్కి 6 డిగ్రీస్. అలా కళ్ళు తెరిచి అలా జస్ట్ సెకండ్ అంటే ఏంటి ఇలా. సో ఆ 1 సెకండ్కి 6 డిగ్రీస్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద మనం ప్రాబ్లమ్స్ చాలా చేస్తాము. సో సింపుల్ బిట్స్ అడగాలంటే ఈ కాన్సెప్ట్ మీదే అడుగుతారు. సో బాగా గుర్తుపెట్టుకోండి. అవర్ హ్యాండ్ వచ్చేసి 1 అవర్కి 30 డిగ్రీస్, 1 మినిట్కి అయితే ½ డిగ్రీ. మినిట్ హ్యాండ్ వచ్చేసి 1 అవర్కి 360 డిగ్రీస్, 1 మినిట్కి 6 డిగ్రీస్. సెకండ్స్ హ్యాండ్ వచ్చేసి 1 మినిట్కే 360 డిగ్రీస్, 1 సెకండ్కి 6 డిగ్రీస్. సో ఇది మీకు గుర్తు లేకపోతే అప్పటికప్పుడైనా క్లాక్ చూసి చెప్పేయగలగాలి, బై హార్ట్ చేయలేకపోతే. అయితే నేను ఇప్పుడు ఈ 3 పాయింట్స్ నుంచి ఒక పాయింట్ అంటే ఒక రిలేషన్ని రిప్రజెంట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మినిట్ కామన్, ఇక్కడ మినిట్ కామన్, ఇక్కడ మినిట్ కామన్ కదా. సో అంటే 1 మినిట్కి అవర్ హ్యాండ్, ఇప్పుడు నేను ఆ మూడింటికి కదా రిలేషన్ రాస్తుంది. మినిట్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్, నేను ఇలా షార్ట్ కట్లో రాసుకుంటున్నాను. అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్. 1 మినిట్కి వచ్చేసి అవర్ హ్యాండ్ ½ డిగ్రీ రొటేట్ అవుతుంది. అదే మినిట్ హ్యాండ్ 1 మినిట్కి వచ్చేసి 6 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అదే 1 మినిట్ టైంలో సెకండ్స్ హ్యాండ్ 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఒకే టైం తీసుకోవాలి ఏదైనా రిలేషన్ చెప్పాలంటే. 1 మినిట్కి వచ్చేసి అవర్ హ్యాండ్ ½ డిగ్రీనే రొటేట్ అవుతుంది. మినిట్ హ్యాండ్ ఏమో 6 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. సెకండ్స్ హ్యాండ్ ఏమో 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఇదన్నమాట రిలేషన్. ఓకే, అంటే అవర్ హ్యాండ్ ½ డిగ్రీ రొటేట్ అయిన టైంలో మినిట్ హ్యాండ్ 6 డిగ్రీస్ రొటేట్ అవుతుంది, సెకండ్ హ్యాండ్ ఏమో 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఇది ఫ్రాక్షన్లో ఉంది కదా, మనకి తర్వాత క్యాలిక్యులేషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, లేకపోతే కొంచెం డిఫికల్ట్ అవుతుందని దీన్ని నేను అన్ని ఇంటీజర్స్లోకి మార్చుకుంటున్నాను. సో ఇప్పుడు నేను అన్నిటినీ 2తో మల్టిప్లై చేయొచ్చు ఇలా మనం ఒక రిలేషన్లో పెట్టినప్పుడు. సో దీన్ని 2తో చేస్తే దీన్ని 2తోనే చేయాలి, దీన్ని 2తోనే చేయాలి. 2తో మల్టిప్లై చేసామనుకోండి 1 డిగ్రీ, ఇంటీజర్లోకి మార్చుకోవాలంటే బై 2 పోవాలంటే 2తో మల్టిప్లై చేయాలి. 12 డిగ్రీస్, 720 డిగ్రీస్. ఇదన్నమాట రిలేషన్. ఓకే, సో అవర్ హ్యాండ్ 1 డిగ్రీ రొటేట్ అయిన టైంలో మినిట్ హ్యాండ్ వచ్చేసి 12 డిగ్రీ రొటేట్ అవుతుంది, సెకండ్స్ హ్యాండ్ వచ్చేసి 720 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లంలో ఫర్ ఎగ్జాంపుల్ అవర్ హ్యాండ్ రొటేట్స్ 3 డిగ్రీస్. హౌ మెనీ డిగ్రీస్ మినిట్ హ్యాండ్ రొటేట్స్ ఇన్ సేమ్ టైం. సేమ్ టైంలో మినిట్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ రొటేట్ చేస్తుంది? ఇది 3 డిగ్రీస్ రొటేట్ చేస్తే ఇది 3 టైమ్స్ అయితే ఇది కూడా 3 టైమ్స్ అవుతుంది, 36 డిగ్రీస్. ఓకే, అదే సెకండ్స్ హ్యాండ్ కూడా అడిగాను అనుకోండి, దీన్ని కూడా 3 టైమ్స్ చేయాలి, 720 × 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవర్ హ్యాండ్ రొటేట్స్ 5 డిగ్రీస్. అవర్ హ్యాండ్ రొటేట్స్ 5 డిగ్రీస్. హౌ మెనీ డిగ్రీస్ మినిట్ హ్యాండ్ రొటేట్స్ సేమ్ టైం. సేమ్ టైంలో మినిట్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది? ఇది 5 టైమ్స్ అయితే ఇది కూడా 5 టైమ్స్. సో 12 × 5 60 డిగ్రీస్. ఓకే, క్లాక్లో అవర్ హ్యాండ్ ఇన్ని డిగ్రీస్ రొటేట్ అయింది ఈ టైంలో అని చెప్పేస్తే మనము ఆ టైంలో మినిట్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ రొటేట్ అయింది చెప్పగలం, సెకండ్స్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ రొటేట్ అయింది చెప్పగలం అనమాట. ఈ రిలేషన్ చాలా ఇంపార్టెంట్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. నీట్గా నోట్ చేసుకోండి, వీడియోని పాస్ చేసుకొని ప్రతిదీ. ఓకేనా, నోట్ చేసేటప్పుడు ఇది మేడం ఇలానే ఎందుకు నోట్ చేసింది అని కొంచెం ఆలోచించి ఈ క్లాక్లో చూస్తూ నోట్ చేసుకుంటే మీరు బై హార్ట్ చేయకుండా ఈజీగా గుర్తుపెట్టుకుంటారనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతిసారి మీరు ఇలా డిరైవ్ చేసుకోవటం మీకు టైం వేస్ట్ అనుకుంటే ఇది ఎలా వచ్చిందో అర్థమైంది కదా, దీని నుంచి వచ్చిందనమాట. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ 1 డిగ్రీ, 12 డిగ్రీ, 720 డిగ్రీస్. అంటే అవర్ హ్యాండ్ 1 డిగ్రీ రొటేట్ అయిన టైంలో మినిట్ హ్యాండ్ 12 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. సేమ్ టైంలో సెకండ్ హ్యాండ్ వచ్చేసి 720 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. సో ఇది ఇంకా ఎన్ని టైమ్స్ డబుల్ అయితే ఇది డబుల్ అయితే ఇది డబుల్ అవుతుంది, ఇది డబుల్ అవుతుంది. ఇది హాఫ్ అయితే ఇది హాఫ్ అవుతుంది, ఇది హాఫ్ అవుతుంది. ఇదన్నమాట రిలేషన్. నెక్స్ట్ దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, హౌ మెనీ డిగ్రీస్ రొటేట్స్ బై అవర్ హ్యాండ్ ఇన్ 10 అవర్స్.
సో ఇప్పుడు ఒక అవర్ హ్యాండ్ 10 అవర్స్లో ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుందో చెప్పాలి. చాలా ఇది జస్ట్ చూడగానే చెప్పేయగలం. సో మనకు ఒక పాయింట్ తెలుసు, అవర్ హ్యాండ్ గురించి ఇక్కడ అడుగుతుంది, మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అవర్ హ్యాండ్ 1 అవర్కి 30 డిగ్రీస్. సో మనల్ని అడిగింది 10 అవర్స్కి. ఇంకేం చేయాలి, 30 × 10 300 డిగ్రీస్. అంతే, వెరీ ఈజీ బిట్. అర్థమైందా? హౌ మెనీ డిగ్రీస్ రొటేట్స్ బై అవర్ హ్యాండ్ అన్నారు. అవర్ హ్యాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ అక్కడ హ్యాండ్ ఏది, ఇక్కడ మినిట్ హ్యాండ్ అంటే మినిట్ హ్యాండ్లోకి వెళ్ళిపోవాలి. సో అవర్ హ్యాండ్ అన్నారు కాబట్టి అవర్ హ్యాండ్ 1 అవర్కి 30 డిగ్రీస్. అదే ఇక్కడ మినిట్ హ్యాండ్ అడిగారు అనుకోండి, మినిట్ హ్యాండ్ 1 అవర్కి 360 డిగ్రీస్. అడిగింది 10 అవర్స్ కాబట్టి 360 × 10 3600 డిగ్రీస్. ఓకే, అలా చూసుకోవాలన్నమాట. ఇది అవర్ హ్యాండ్ కాబట్టి నేను అవర్ హ్యాండ్కి అప్లై చేశాను. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ డిగ్రీస్ రొటేట్స్ బై సెకండ్స్ హ్యాండ్ ఇన్ 5 minutes. సెకండ్స్ హ్యాండ్ 5 minutesలో ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది అడిగారనమాట. సో 1 minute వచ్చేసి సెకండ్స్ హ్యాండ్ 360 డిగ్రీస్. 1 minute వచ్చేసి సెకండ్ హ్యాండ్ 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఒక సైకిల్ కంప్లీట్ చేస్తుంది 1 minute టైంలోనే. అయితే మనల్ని అడిగింది 5 minutesకి. ఏం చేయాలి, 360 × 5 1800 డిగ్రీస్. సో ఇలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఇంకొంచెం డెప్త్గా అడిగితే ఎలా చేయాలో చూద్దాం. హౌ మెనీ డిగ్రీస్ రొటేట్స్ బై అవర్ హ్యాండ్ ఫ్రమ్ 3 PM to 4:30 AM. ఓకే, ఇక్కడ ఇలా అయినా అడుగుతారు. ఒక్కోసారి క్లాక్ 3 PMకి స్టార్ట్ అయితే ప్రజెంట్ ఇప్పుడు 4:30 AM దగ్గర ఉంటే ఈ 3 PM నుంచి 4:30 AM మధ్యలో అవర్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ రొటేట్ అయిందని చెప్పేసి అలా అయినా అడుగుతారు. సరే, ఇప్పుడు మనం 3 PM to 4:30 AM అన్నారు, ఎన్ని అవర్స్ డైరెక్ట్గా చెప్పలేదు. చెప్పనప్పుడు మనము ఈ మధ్య ఉన్న టైంని ముందు తెలుసుకోవాలి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, 3 PM నుంచి 3 AMకి 12 అవర్స్. ఎన్ని ఉంటాయి, 12 అవర్స్. మళ్ళీ ఇక్కడ నుంచి నాకు ఎంతవరకు, 4:30 AM. 3 AM నుంచి 4:30 AM అంటే 1 hour 30 minutes. 1 hour 30 minutes. సో ఇప్పుడు మొత్తం యాడ్ చేసామనుకోండి, 13 hours 30 minutes. 13 hours 30 minutes. సో మనకు ఆల్రెడీ అవర్ హ్యాండ్ 1 అవర్కి ఎన్ని డిగ్రీస్ రొటేట్ చేస్తుందో తెలుసు. సో 1 అవర్కి 30 డిగ్రీస్ అంటే 30 minutesకి వచ్చేసి 15 డిగ్రీస్. ఓకే, సో ఇప్పుడు నాకు 13 hours 30 minutesకి అవర్ హ్యాండ్ ఎలా రొటేట్ అవుతుంది అంటే, ఇప్పుడు 13 అవర్స్కి ఫస్ట్ చూసుకున్నాం అనుకోండి, 13 × 30 డిగ్రీస్. ఇది ఎలా వచ్చిందో తెలుసు కదా, ఆల్రెడీ ఆ పాయింట్ని మళ్ళీ నోట్ చేయట్లేదు. 1 అవర్కి 30 డిగ్రీస్, ఇది అవర్ హ్యాండ్, మళ్ళీ అది మర్చిపోవద్దు. అవర్ హ్యాండ్ వచ్చేసి 1 అవర్కి 30 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు కావాల్సింది 13 hours 13 minutesకి. 13 అవర్స్కి 390 డిగ్రీస్. అలానే మళ్ళీ 30 minutesకి కావాలి అంటే హాఫ్ అన్ అవరే కదా, 1/2 × 30 డిగ్రీస్ 15 minutes. సో మొత్తం యాడ్ చేసామనుకోండి 405 డిగ్రీస్. ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది ఒక అవర్ హ్యాండ్ 3 PM to 4 AM టైం మధ్యలో? 405 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఆన్సర్ ఏంటి? 405 డిగ్రీస్. ఇది అవర్ హ్యాండ్కి ఆన్సర్. ఇక్కడ మళ్ళీ మినిట్ హ్యాండ్ ఉంటే మొత్తం మారిపోతుంది. అది కరెక్ట్గా చూసుకోవాలి మనల్ని. ఏ హ్యాండ్ అడిగారు, ఏ టైం నుంచి ఏ టైంకి అడిగారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అర్థమైందా ఎలా చేయాలో? ఇలా ఇంతకుముందు చూసినట్టు సింపుల్గా డైరెక్ట్గా అవర్స్ అయినా ఇచ్చేస్తారు, లేదంటే ఇలా టైం మెన్షన్ చేస్తారు. సో వాళ్ళు ఎక్కడి నుంచి, అదే ఇక్కడ 3 AM to 4:30 AM అని ఉంటే మనం ఇదంతా చూసుకోవాల్సిన డైరెక్ట్గా తెలుస్తుంది 1.5 hour అని. సో 1.5 hour అంటే 1 అవర్కి 30 డిగ్రీస్, హాఫ్ అన్ అవర్కి 15 డిగ్రీస్, 45 డిగ్రీస్ అని చెప్పేస్తాం. బట్ ఇక్కడేంటి 3 PM అన్నారు. PM నుంచి ఏమికి రావాలంటే మధ్యలో మనకు ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలి, నెక్స్ట్ రావాలన్నమాట. ఓకే, సో ఇలా మనము ముందు అవర్స్ తెలుసుకొని ఆ అవర్స్ నుంచి ఒక్కొక్క అవర్కి చూసామన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ డిగ్రీస్ రొటేట్స్ బై మినిట్ హ్యాండ్ ఫ్రమ్ 4 AM to 1 PM. సో ఇక్కడ కూడా ఏంటి, డైరెక్ట్గా అవర్స్ చెప్పలేదు. అయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ అవర్స్ చెప్పే ముందు ఇది ఏ హ్యాండ్ గురించి అడిగారు, ఏ హ్యాండ్ రొటేషన్స్ అడిగారు అనేది మనం ఫస్ట్
తెలుసుకోవాలన్నమాట. సో మినిట్ హ్యాండ్, సో మినిట్ హ్యాండ్ అనగానే మనకు ఒక రిలేషన్ తెలుసు. 1 అవర్కి వచ్చేసి 360 degrees, 1 మినిట్కి వచ్చేసి, సో 1 అవర్కి వచ్చేసి 360 degrees, 1 మినిట్కి వచ్చేసి 6 degrees అనే రిలేషన్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 4 AM నుంచి నాకు 1 PMకి, సో చూడండి 4 AM నుంచి మళ్ళీ 4 PM దాకా కూడా లేదు, 12 PM, 12 దగ్గరికి వచ్చినప్పుడు అయితే PM ఏం చేంజ్ అయ్యేది. సో అక్కడ నుంచి మళ్ళీ 1 PM, నాకు 4 కంటే దాటిపోతే పిఎంలోది 4 AM to 4 PM తీసుకొని తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు. మనకి 12 దగ్గరే కాబట్టి చేంజ్ అయ్యేది AM PM. సో 4 AM నుంచి 12 PMకి, 12 PM నుంచి 1 PMకి అలా చూసుకోవచ్చు అనమాట. కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే. సో 4 AM నుంచి 12 PMకి 8 hours, 12 PM నుంచి 1 PMకి 1 hour. సో మొత్తం ఎన్ని అవర్స్? 9 hours. ఓకే, సో ఇప్పుడు మనకి ఆల్రెడీ 1 అవర్కి తెలుసు, మనకు కావాల్సింది ఏంటి? 9 అవర్స్కి. సో 9 అవర్స్కి 9 into 360, 3240 degrees. అర్థమైందా? ఏం చేసాం? మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దాంతో మల్టిప్లై చేసాం, ఇంక అంతే. మనమేమి కొత్తగా ఏమీ చేయట్లేదు, డిఫరెంట్గా ఏమీ చేయట్లేదు, తెలిసిన పాయింట్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం అంతే. అయితే ఈ టైంని ఫైండ్ అవుట్ చేయటం మీకు తెలియాలన్నమాట. సో 4 AM to 1 AM అని ఉంటే ఇక్కడ 12 PM నుంచి 4 AM నుంచి 4 PMకి తీసుకొని మళ్ళీ ఏఎంలోకి వెళ్ళాలి. అర్థమైందా? సో AM నెక్స్ట్ PM వస్తుంది, 4 AM నుంచి 12 PM, ఆ తర్వాత 1 PM ఈ తెలుసుకోవాలన్నమాట డైరెక్ట్గా. ఎప్పుడైనా AM PM చేంజ్ అయ్యేది 12 దగ్గర, అది చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మచ్ టైమ్ విల్ టేక్ బై అవర్ హ్యాండ్ టు రొటేట్ 100 degrees. సో ఇంతకుముందు ఏం చేశారు? టైం ఇచ్చారు, ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుందో చెప్పమన్నారు. బట్ ఇక్కడ ఏం చేశారు? డిగ్రీస్ ఇచ్చారు, ఆ డిగ్రీస్ ఎంత టైంలో రొటేట్ అవుతుందో చెప్పమన్నారు. ఏ హ్యాండ్ గురించి? అవర్ హ్యాండ్. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మచ్ టైమ్ విల్ టేక్ బై అవర్ హ్యాండ్ టు రొటేట్ 100 degrees. సో ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ఎలాగా మనకి టైం ఇచ్చేసి ఆ టైంలో ఏదో ఒక హ్యాండ్, అవర్ హ్యాండ్ కావచ్చు, మినిట్స్ హ్యాండ్ కావచ్చు, సెకండ్స్ హ్యాండ్ కావచ్చు, ఎన్ని డిగ్రీస్ రొటేట్ అయిందో చెప్పన్నారు. బట్ ఈ ప్రాబ్లంలో ఏంటి? రొటేట్ అయిన డిగ్రీస్ ఇచ్చేశారు, మనము ఆ డిగ్రీస్ ఎంత టైంలో రొటేట్ అయ్యాయో చెప్పాలి. అంటే ఏదైనా సరే ఫస్ట్ మన దగ్గర ఉంది ఒకే ఒక రిలేషన్ అవర్ హ్యాండ్కి. ఏంటది? అవర్ హ్యాండ్ రిలేషన్ వచ్చేసి 1 అవర్కి 30 degrees రొటేట్ అవుతుంది. ఇప్పుడు మనకు తెలిసింది డిగ్రీస్ కాబట్టి తెలిసిన దాన్ని లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేసుకుందాం. 30 degrees రొటేట్ అవ్వడానికి 1 hour టైం పడుతుంది. 1 hour అంటే 60 minutes. అంటే 30 degrees రొటేట్ అవ్వడానికి 60 minutes టైం పడుతుంది. అదే 1 degree రొటేట్ అవ్వడానికి 60/30 2 minutes టైం పడుతుంది. 1 degree రొటేట్ అవ్వడానికి 2 minutes టైం పడుతుంది అవర్ హ్యాండ్కి. ఓకే, అయితే నాకు కావాల్సింది ఎన్ని డిగ్రీస్కి? 100 degrees రొటేట్ అవ్వడానికి 2 into 100 200 minutes టైం పడుతుంది. దీన్ని నాకు ఇప్పుడు ఒకవేళ ఆప్షన్స్లో అవర్స్లో ఉందనుకోండి, ఎలా చేస్తాము? ప్రతి 60 minutesకి ఒక అవర్ అనమాట. ప్రతి 60 minutesకి మీకు కావాలంటే బై 60 వేసుకున్నా కన్వర్ట్ చేయొచ్చు. లేదు అలా ఫ్రాక్షన్ వచ్చింది అనుకుంటే ప్రతి 60 minutesకి 60 + 60 + 60 చేసుకున్నాం అనుకోండి 180, అంటే 3 hours 20 minutes. 3 hours 100 degreesకి వచ్చేసి అవర్ హ్యాండ్ 100 degrees రొటేట్ అవ్వడానికి అవర్ హ్యాండ్కి 3 hours 20 minutes టైం పడుతుంది. ఓకే, సో అలా అయినా చెప్పేయచ్చు. అర్థమైందా? సో ఈ రిలేషన్ నుంచి ఈజీగా చెప్పేయచ్చు అనమాట. లేదంటే క్లాక్ను చూస్తూ కూడా చెప్పొచ్చు. అయితే ఈ రిలేషన్ ఉంది కాబట్టి ఈజీగా క్యాలిక్యులేషన్ చేసి చెప్పడం ఈజీ. అర్థమైందా? సో 100 degreesకి దీన్ని ఎలా చేంజ్ చేశానో మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి 60 minutesకి ఒక అవర్ వస్తుంది. 60 + 60 + 60 360s అంటే 3 hours. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 20 minutes. 180 minutes + 20 minutes. 180 minutesకి 3 hours + 20 minutes. ఇంత టైంలో అవర్ హ్యాండ్ 100 degrees రొటేట్ అవుతుంది. మీకు అప్రాక్సిమేట్గా కూడా ఆప్షన్ చూసి చెప్పేయచ్చు. ఆప్షన్స్లో ఉందనుకోండి 3 hours. 3 hours అంటే 90 degrees. 3 hours పైనే మనకు వస్తుంది ఆన్సర్, అది మాత్రం అర్థమైద్ది. ఓకేనా? ఇంకొక 10 degreesకి 20 minutes. లాజికల్గా కూడా థింక్ చేసి చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే సో ఇక్కడ నాకు చూడండి 100 degrees. సో 90 degrees రావాలంటే 3 hours.
ఇంకా మిగిలిపోయింది 10 డిగ్రీస్. సో అక్కడ మనకి మొత్తం 60 మినిట్స్కి 30 డిగ్రీస్ అంటే అక్కడ 3 పార్ట్స్ చేసామనుకోండి. ఓకే, ఇప్పుడు 30 డిగ్రీస్ని 3 పార్ట్స్ చేస్తేనే 10 డిగ్రీస్ వస్తుంది. 60ని 3 పార్ట్స్ చేస్తే 20 మినిట్స్. సో 20 మినిట్స్కి వచ్చేసి 10 డిగ్రీస్ అని చెప్పేసి జస్ట్ చూడగానే చెప్పేయచ్చు. లేదు అలా అవన్నీ థింక్ చేయడం కష్టం మేడం అనుకుంటే ఇలా ఆల్రెడీ మనం ఒక పాయింట్ని డిరైవ్ చేసుకొని ఉన్నాం కాబట్టి ఆ పాయింట్ని అయినా చెప్పేయచ్చు. ఇప్పుడు నేను జనరల్గా చెప్తాను చూడండి. 200 డిగ్రీస్ రొటేట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అన్నారనుకోండి. సో ప్రతి 30 డిగ్రీస్కి 1 అవర్, ప్రతి 30 డిగ్రీస్కి 1 అవర్ అంటే 30 200లో 6 టైమ్స్ పోతుంది అంటే 6 అవర్స్. 6 అవర్స్ పోగా ఇంకెన్ని 20 డిగ్రీస్ మిగిలిపోయి ఉన్నాయి. 20 డిగ్రీస్కి సో 30 డిగ్రీస్ రొటేట్ అవ్వడానికి 1 అవర్ అంటే 20 డిగ్రీస్ రొటేట్ అవ్వడానికి 40 మినిట్స్ టైం పడుతుంది. ఎందుకంటే 30 డిగ్రీస్ని మనం 10 డిగ్రీస్ 10 డిగ్రీస్ 10 డిగ్రీస్ అని పార్ట్స్ చేసామనుకోండి. 1 అవర్ని 20 మినిట్స్ 20 మినిట్స్ 20 మినిట్స్ అక్కడ 3 పార్ట్స్ చేస్తే ఇక్కడ 3 పార్ట్స్. సో అక్కడ ప్రతి 10 డిగ్రీస్కి 20 మినిట్స్ అనమాట. సో 20 డిగ్రీస్ కాబట్టి 40 మినిట్స్. సో 6 అవర్స్ 40 మినిట్స్. అలా ఇవన్నీ చేయకుండా డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు. ఆ ఒక్క పాయింట్ గుర్తుంటే అర్థమైందా? సో లేదు మేడం ఇదంతా మాకు కష్టం అనుకుంటే ఇలా చేసేసుకోండి. ఫస్ట్ 1 డిగ్రీ తెలుసుకోండి. అక్కడ మనకి ఎన్ని డిగ్రీస్ అయితే మల్టిప్లై చేస్తే సరిపోతుంది. మనకి ఆప్షన్ అనేది డైరెక్ట్గా 200 మినిట్స్లో ఉంటే 200 అని పెట్టేయచ్చు. లేదు వాటిని అవర్స్లో కన్వర్ట్ చేసి ఉంటే మనం కూడా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. హౌ మచ్ టైమ్ విల్ టేక్ బై మినిట్ హ్యాండ్ టు రొటేట్ 54 డిగ్రీస్. సో ఇక్కడ కూడా ఏం చేశారు, టైం ఇవ్వలేదు, ఎన్ని డిగ్రీస్ రొటేట్ అయిందో చెప్పారు. మినిట్ హ్యాండ్ ఇక్కడ మళ్ళీ అయితే ఇన్ని డిగ్రీస్ రొటేట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది మినిట్ హ్యాండ్ అని చెప్పేసి అడిగారు. సో మినిట్ హ్యాండ్ అనగానే మనకు ఒక రిలేషన్ తెలుసు. మినిట్ హ్యాండ్ 1 అవర్కి వచ్చేసి 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఇప్పుడు మనకి 54 డిగ్రీసే కాబట్టి మినిట్స్లో చూసుకుందాం. 1 మినిట్కి వచ్చేసి 6 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అయితే నాకు ఇది రివర్స్లో అడిగారు కాబట్టి మనం కూడా చూద్దాం. 6 డిగ్రీస్కి వచ్చేసి 1 మినిట్ టైం పడుతుంది. 6 డిగ్రీస్కి ఈ మినిట్ హ్యాండ్కి 1 మినిట్ టైం పడుతుంది. దీన్ని ఇప్పుడు మనం ఒకవేళ సెకండ్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి 60 సెకండ్స్ టైం పడుతుంది. 6 డిగ్రీస్ చేయడానికి 60 సెకండ్స్ టైం పడుతుంది. అదే 1 డిగ్రీ చేయడానికి బై 6 చేసామనుకోండి 10 సెకండ్స్ టైం పడుతుంది. 1 డిగ్రీ చేయడానికి మినిట్ హ్యాండ్కి 10 సెకండ్స్ టైం పడుతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది 54 డిగ్రీస్. 10 ఇంటూ 54 540 సెకండ్స్. ఓకే, సో ఇదంతా కాదనుకుంటే ఇంకా ఈజీగా చెప్పనా. ఇప్పుడు నాకు 6 డిగ్రీస్కి 1 మినిట్ టైం పడుతుంది. అదే నాకు 1 డిగ్రీకి 1/6 మినిట్స్ టైం పడుతుంది. నాకు కావాల్సింది 54 డిగ్రీస్కి 1/6 ఇంటూ 54 1/6 ఇంటూ 54 6 9s. సో 9 మినిట్స్ టైం పడుతుంది. ఆన్సర్ ఏంటి 9 మినిట్స్. సో ఒక మినిట్ హ్యాండ్ 54 డిగ్రీస్ రొటేట్ అవ్వడానికి 9 మినిట్స్ టైం పడుతుంది. అర్థమైంది? జస్ట్ ఏం లేదు, నేను ఈ రిలేషన్ రాసుకున్నాను. నాకు డైరెక్ట్గా మినిట్స్ ఇచ్చేసాను అనుకోండి టైము. సో ఈ 6 డిగ్రీస్ ఇంటూ మల్టిప్లై చేసేసేదాన్ని. ఎన్ని మినిట్స్ అడిగితే అన్ని మినిట్స్ని. బట్ ఇక్కడ నాకు ఇచ్చింది డిగ్రీస్ కాబట్టి దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తెచ్చుకున్నాను. 6 డిగ్రీస్కి 1 మినిట్ టైం పడుతుంటే 1 డిగ్రీకి 1/6 మినిట్స్ టైం పడుతుంది. 54 డిగ్రీస్కి అంటే ఇంటూ 54 చేసేస్తే 9 మినిట్స్ అనమాట. సో అలా ఈజీగా ఏది ఇచ్చినా సరే మనకి ఆల్రెడీ రిలేషన్ తెలుసు కాబట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఒక హ్యాండ్ నుంచి ఇంకో హ్యాండ్కి మనం ఆల్రెడీ ఒక రిలేషన్ చెప్పుకున్నాం కదా. అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్కి రిలేషన్ ఏంటి, 1 డిగ్రీ ఈస్టు 12 డిగ్రీస్ ఈస్టు 720 డిగ్రీస్. ఓకే, సో ఆ రిలేషన్ వైజ్ అంటే ఒక హ్యాండ్ యొక్క రొటేషన్స్ ఇస్తే ఇంకొక హ్యాండ్ యొక్క రొటేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం కొన్ని ప్రాబ్లమ్స్ని. ఓకే, ఇఫ్ మినిట్ హ్యాండ్ రొటేట్స్ 72 డిగ్రీస్ దెన్ హౌ మెనీ డిగ్రీస్ విల్ రొటేట్ బై అవర్ హ్యాండ్ ఇన్ ద సేమ్ టైమ్. సో ఒక మినిట్ హ్యాండ్ 72 డిగ్రీస్ చేస్తుంటే అదే టైంలో అవర్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది అని చెప్పేసి అడిగారు. సో ఆల్రెడీ మనకి మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి రిలేషన్ తెలుసు. ఒక్కోసారి 3 హ్యాండ్స్ మధ్య రొటేషన్స్ అడుగుతారు. ఇక్కడ అడిగింది ఓన్లీ అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ కాబట్టి మనకు తెలిసిన రిలేషన్ చూద్దాం. అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్. సో అవర్ హ్యాండ్ 1 డిగ్రీ రొటేట్ అయిన టైం సేమ్ టైంలో అదే టైంకి మినిట్ హ్యాండ్ 12 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఓకే, ఎంత టైం అనేది వదిలేసండి. అవర్ హ్యాండ్ 1 డిగ్రీ రొటేట్ అయితే అదే టైంకి మినిట్ హ్యాండ్ 12 డిగ్రీస్ రొటేట్ అవుతుంది.
ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇచ్చింది మినిట్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ అయింది, 72 డిగ్రీస్ రొటేట్ అయిన టైంలో. ఓకేనా, అదే టైంలో అవర్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుందంటే ఇది ఎన్ని టైమ్స్ అయింది, 6 టైమ్స్ అయింది. దీన్ని కూడా ఇంటూ 6 చేయండి, 6 డిగ్రీస్. అంటే మినిట్ హ్యాండ్ 72 డిగ్రీస్ చేసిన టైంలో అవర్ హ్యాండ్ వచ్చేసి 6 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అర్థమైందా? సో ఇది ఎన్ని టైమ్స్ అయితే ఇది కూడా అన్ని టైమ్స్ అవుతుంది. అందుకే రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేసామంటే ఫస్ట్ ఒక రిలేషన్ ఇక ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే ఈజీ అనమాట. ఓకే, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మినిట్ హ్యాండ్ నాకు 144 డిగ్రీస్ చేసింది అనుకోండి, 144 అంటే 12 డిగ్రీస్ ఎన్ని టైమ్స్ అయినట్టు 12 టైమ్స్. సో ఇది కూడా 12 టైమ్స్ అవ్వాలన్నమాట, 12 డిగ్రీస్ చేస్తుంది. ఓకే, ఈ మినిట్ హ్యాండ్ 144 డిగ్రీస్ చేసిన టైంకి సేమ్ టైంకి అవర్ హ్యాండ్ 12 డిగ్రీస్ చేస్తుంది. ఇది ఎన్ని టైమ్స్ చేస్తే అది కూడా అన్ని టైమ్స్ చేస్తుంది. ఇది అనమాట రిలేషన్. 1 డిగ్రీ, ఇది 1 డిగ్రీ చేసిన టైంలో ఇది 12 డిగ్రీస్ చేస్తుంది. ఇది 72 డిగ్రీస్ చేసిన టైంలో ఇది 6 డిగ్రీస్ చేస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ సెకండ్స్ హ్యాండ్ రొటేట్స్ 240 degrees, then how many degrees will rotate by minute hand in the same time? సెకండ్స్ హ్యాండ్ 240 డిగ్రీస్ చేసిన టైంలో మినిట్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది? సో ఇచ్చింది సెకండ్స్ హ్యాండ్, సో ఫైండ్ అవుట్ చేయాల్సింది మినిట్ హ్యాండ్. సో మనకు ఆల్రెడీ ఒక రిలేషన్ తెలుసు, మినిట్ హ్యాండ్ సెకండ్స్ హ్యాండ్. మినిట్ హ్యాండ్ 12 డిగ్రీస్ చేసిన టైంలో సెకండ్స్ హ్యాండ్ వచ్చేసి 720 డిగ్రీస్ చేస్తుంది. ఓకే, మనకు ఆల్రెడీ రిలేషన్ ఏంటి, యాక్చువల్గా ఒక రిలేషన్ ఉంది, అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ అండ్ సెకండ్స్ హ్యాండ్. ఇది 1 డిగ్రీ చేస్తే ఇది 12 డిగ్రీస్ చేస్తుంది, ఇది వచ్చేసి 720 డిగ్రీస్ చేస్తుంది. ఓకే, ఇది ఎంత ఇంక్రీజ్ అయితే ఇది కూడా ఇంకా అంతే ఇంక్రీజ్ అవుతుంది, ఇది ఎంత డిగ్రీజ్ అయితే ఇది కూడా అంతే డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చింది సెకండ్స్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్, 240 డిగ్రీస్. ఓకే, అయితే ఇక్కడ చూడండి ఇదేమైంది, 3 టైమ్స్ తగ్గింది, అంటే ఇంటూ 1/3 చేస్తే 240 డిగ్రీస్ వస్తుంది. సో దీన్ని కూడా ఏం చేయాలి మళ్ళీ 1/3 అంటే 4 డిగ్రీస్. ఇది డిక్రీజ్ అయింది కాబట్టి ఇది కూడా డిక్రీజ్ అయింది. ఇది ఎన్ని టైమ్స్ డిక్రీజ్ అయితే ఇది కూడా అన్ని టైమ్సే డిక్రీజ్ అవుతుంది. ఇది 720/3 చేస్తే 240 డిగ్రీస్ వస్తుంది. సో దీన్ని కూడా 12/3 చేస్తే 4 డిగ్రీస్. సెకండ్స్ హ్యాండ్ 240 డిగ్రీస్ రొటేట్ అయిన టైంలో సేమ్ టైంలో మినిట్ హ్యాండ్ 4 డిగ్రీస్ రొటేట్ అవుతుంది అనమాట. ఓకే, అవర్ హ్యాండ్ కనుక్కున్నారనుకోండి, ఒకవేళ సేమ్ ప్రాబ్లం ఇక్కడ 1/3 అయింది, ఇక్కడ కూడా మళ్ళీ ఏమవుతుంది 1/3 అంటే అవర్ హ్యాండ్ వచ్చేసి ఇది 240 డిగ్రీస్ చేసిన టైంలో 1/3 డిగ్రీసే చేస్తుంది. ఓకే, సో అలా మనకి ఒక హ్యాండ్ రొటేషన్ ఇచ్చేసి ఇంకొక హ్యాండ్ని ఫైండ్ అవుట్ చేయమంటే సేమ్ టైం అని చెప్తే ఈజీగా చెప్పేయచ్చు అనమాట, రిలేషన్ ఉంది కాబట్టి. ఓకే, మీరు నోట్బుక్లో నోట్ చేసుకునే పని అయితే మాత్రం ద రిలేషన్ బిట్వీన్ అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ అండ్ సెకండ్స్ హ్యాండ్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ నోట్ లాగా నోట్ చేసుకోండి అనమాట. సో ద రిలేషన్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అండ్ సెకండ్స్ హ్యాండ్ అని చెప్పేసి ఏం నోట్ చేసుకోవాలి, అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ సెకండ్స్ హ్యాండ్. ఓకే, సో అవర్ హ్యాండ్ 1 డిగ్రీ చేసిన టైంలో మినిట్ హ్యాండ్ వచ్చేసి 12 డిగ్రీస్ చేస్తుంది, సెకండ్ హ్యాండ్ వచ్చేసి 720 డిగ్రీస్ చేస్తుంది. ఈ పాయింట్ని నోట్ చేసుకుంటే మీకు బెటర్ అనమాట నోట్లో. ఓకే, నోట్బుక్లో నోట్ చేసుకుంటే ఇక ఎప్పుడు మర్చిపోకుండా ఉంటారు. నోట్బుక్ నేను ఎలా ఇస్తున్నానో అలా మీరు సింపుల్గా మొత్తం 1 by 1 నోట్ చేసుకున్నారంటే ఇక డౌట్స్ అనేవి రావు, చాలా ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ నోట్. సో ఇది నోట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ కాన్సెప్ట్ని చూద్దాం. ఓకే, మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటంటే ఒక క్లాక్ టైం ఇచ్చేస్తారు, ఆ క్లాక్లో టైం, ఈ టైంని మిర్రర్లో చూస్తే ఎంత అవుతుంది అంటారు. అలానే మిర్రర్లో ఉన్న టైం ఇచ్చేసాము, రియల్గా టైం ఎంత అవుతుంది అంటారు. ఓకే, అయితే మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ అని రెండు మీకు తెలుసు. మిర్రర్ ఇమేజ్కి వాటర్ ఇమేజ్కి సింపుల్ డిఫరెన్స్ చెప్తాను చూడండి. మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ రైట్గా రైట్ లెఫ్ట్గా చేంజ్ అవుతుంది. వాటర్ ఇమేజ్ అంటే బాటమ్ టాప్గా టాప్ బాటమ్గా చేంజ్ అవుతుంది. ఇక అంతే, సింపుల్ డిఫరెన్స్ అనమాట. అయితే ఇప్పుడు మనము ఈ క్లాక్లో మిర్రర్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుంటాం. అయితే క్లాక్స్ని లెఫ్ట్ సైడ్ ఉన్న హ్యాండ్ని వచ్చేసి రైట్ సైడ్ పెట్టేసి, రైట్ సైడ్ ఉన్న హ్యాండ్ని లెఫ్ట్ సైడ్ పెట్టేసి, మళ్ళీ ఆ హ్యాండ్స్ని మొత్తం రీప్లేస్ చేసి
టైం చూసి ఆప్షన్స్ని చూసి ఏది కరెక్ట్ అని పెట్టడానికి మనకి ఆల్మోస్ట్ ఒక 1 minute టైం పడుతుంది. ఇంత సింపుల్ బిట్ను కూడా 1 or 2 minutes చేయటం వలన కొంచెం కష్టంగా ఇచ్చిన బిట్స్ని చేయడానికి టైం సరిపోదు అనమాట. సో అందుకని ఇక్కడ ఒక షార్ట్ కట్ ఉందనమాట. ఏదైనా ఒక టైం ఇచ్చేసి ఆ టైంకి మిర్రర్ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఆ టైంని 11 hours 60 minutesలో నుంచి సబ్ట్రాక్ట్ చేసామంటే ఇచ్చిన టైంని మనకి కరెక్ట్ టైం వస్తుంది అనమాట. మిర్రర్ ఇమేజ్లో టైం ఇచ్చేస్తే కరెక్ట్ టైం వస్తుంది, కరెక్ట్ టైం ఇచ్చేస్తే మిర్రర్ ఇమేజ్లో టైం వస్తుంది. ఓకేనా? ఇచ్చిన టైంని 11 hours 60 minutesలో నుంచి తీసేస్తున్నాం. 11 hours 60 minutes అంటే ఏంటి? 12 hours. అదేంటి మేడం డైరెక్ట్గా 12 hoursలో నుంచే తీసేయచ్చు కదా అంటే చాలామంది ఏం చేస్తారంటే 12 hours అంటే 2 zeros ఉంటాయి కదా, దాన్ని 100లా కన్సిడర్ చేస్తారు. బట్ అవర్స్ అంటే ఒక అవర్కి వచ్చేసి 60 minutes 60గా కన్సిడర్ చేయాలి ఆ 2 zeros. అప్పుడు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సరే, కొన్ని ప్రాబ్లమ్స్ చేసామంటే మీకు ఆ కన్ఫ్యూజన్ పోతుంది. ఓకేనా? సరే, ఇక మిర్రర్ ఇమేజ్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకోండి. సో మిర్రర్ ఇమేజ్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకొని ఈ డెఫినేషన్ నోట్ చేసుకోండి. ఓకే, మీకు తర్వాత రిఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి, ఎలా వస్తుంది? we subtract the given time from 11 hours 60 minutes we will get the mirror image of the given time. ఓకే, అంటే ఒక టైం ఇచ్చేసి ఆ టైంకి మిర్రర్ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఆ టైంని 11 hours 60 minutesలో నుంచి తీసేస్తే మనకేమొస్తుంది? మిర్రర్ ఇమేజ్ వస్తుంది. ఓకే, సరే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 4:30 టైం ఎంత అయింది? 4:30. 4:30కి మిర్రర్ ఇమేజ్ కావాలనుకోండి, ఏం చేయాలి? 11 hours 60 minutesలో నుంచి 4:30ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత వస్తుంది? 7 hours 30 minutes. 7 hours 30 minutes. అదేం మేడం 11 hours 60 minutes అంటే 12 కదా, 12లో నుంచి తీసేస్తానంటారు. 12లో నుంచి 4 hours 30 minutes తీసేసామనుకోండి. ఇప్పుడు చూడండి, దీన్ని 60గానే తీసుకుంటే మీకు కరెక్ట్ టైమే వస్తుంది 7.5 అని. బట్ చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ 0 తీసేస్తారు, ఇది 100 లాగా తీసుకొని 1 తెచ్చుకుంటారు మీరు ఇటు నుంచి అప్పు. ఓకేనా? అంటే 10 తెచ్చుకున్నట్టు అనమాట. 10లో నుంచి 3 తీసేస్తారు, 7. అసలు 70 minutes ఉంటుందా? ఉండదు కదా. సో ఇక్కడ ఉండేది 60 minutes. ఇది 60 minutesగా చేస్తే ఇక్కడ 11 వస్తుంది అనమాట. అంటే 12 hoursని ఎలా రాయొచ్చు? 11 hours 60 minutes. 11 hoursకి 60 minutes యాడ్ చేస్తే ఎంత? 12 hours. ఓకే, సో అందుకని మీకు we subtract the given time from 12 hours అని చెప్పే బదులు ఒకేసారి నేను ఎలా పాయింట్ చెప్పాను? 11 hours 60 minutes అని చెప్పాను. మీరు తర్వాత కన్ఫ్యూజ్ అవ్వటము, అవన్నీ తప్పు చేయటము, దానికంటే కూడా ఇది ఈజీ అనమాట. ఇది గుర్తుపెట్టేసుకుంటే అంటే ఇచ్చిన టైంని 11 hours 60 minutesలో నుంచి తీసేస్తే మిర్రర్ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. అర్థమైందా? సో మళ్ళీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అదంతా కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఎగ్జాంపుల్గా 4:15. సరే, ప్రతిసారి ఏం మేడం 4 పెడతారు, ఇంకోటి పెట్టవచ్చు కదా అనొచ్చు. 1:15 minutesకి మిర్రర్ ఇమేజ్ కావాలి. సో 11 hours 60 minutesలో నుంచి 1:15 తీసేయండి, ఇంక అంతే. సో ఇక్కడ వచ్చేసి 45, ఇక్కడ వచ్చేసి 10 hours 45 minutes. అర్థమైందా? సో మిర్రర్లో మీరు ఈ టైంను పెట్టి మిర్రర్ పెట్టి చూసుకోండి, ఇదే వస్తుంది. ఓకే, సో అలా మనకి ఏ టైం ఇచ్చినా సరే మిర్రర్ ఇమేజ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఫైండ్ అవుట్ చేయొచ్చు? 11 hours 60 minutesలో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక దీన్ని ఇంకా ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సబ్ట్రాక్షన్ వస్తే ఇంకా ఈ కాన్సెప్ట్ వచ్చేసినట్టే. ఓకే, ఈ పాయింట్ గుర్తుండి మీకు సబ్ట్రాక్షన్స్ వచ్చుంటే ఇక ఏ టైం ఇచ్చినా సరే మిర్రర్ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మేము ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము? యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్, అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్కి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తుంది. అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్కి మధ్యలో ఉన్న యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏ టైం ఇచ్చేస్తే ఆ టైంకి. సో ఇది క్లాక్. ఈ క్లాక్లో ఈ సైకిల్ మొత్తం కంప్లీట్ అయితే ఎన్ని డిగ్రీస్? 360 degrees. సో ఎగ్జాక్ట్గా 12 parts ఉన్నాయి కాబట్టి 12 partsగా డివైడ్ చేయబడింది కాబట్టి 12 parts వచ్చేసి 360 degrees. ఒక్కొక్క పార్ట్కి 30 degrees. ఇదొక 30 degrees, ఇదొక 30, ఇదొక 30, ఇదొక 30, ఇది 30, అలా ప్రతి పార్ట్ వచ్చేసి 30. ఓకే, సో అన్ని 30s యాడ్ చేస్తే 360 degrees వస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు 2కి 3కి మధ్యలో ఉన్న యాంగిల్ అనుకోండి 30 degrees, 4కి 5కి మధ్యలో 30 degrees.
ఇప్పుడు జనరల్గా అసలు చూడగానే ఆన్సర్ చెప్పేసేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ప్రాబ్లంలో వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అట్ 12 AM అన్నారు. ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తాను చూడండి. 12 AM అని అడిగినా 12 PM అని అడిగినా హ్యాండ్స్ని రిప్రజెంట్ చేయడంలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉండదు. మీరు ఇక్కడ AM PMని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు 12 AM దగ్గర అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్య యాంగిల్ కావాలన్నారు. సో 12 AM అంటే ఏంటి? 12 AM అన్నా PM అన్నా అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ రెండు దేని మీద ఉంటాయి? 12 మీద ఉంటాయి. ఓకే, అంటే వీటి మధ్య ఉన్న యాంగిల్ ఉందా? లేదు. సో వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్ 12 AM ఆర్ 12 PM అంటే ఏంటి? 0 degrees. అలానే ఇంకా ఇండైరెక్ట్గా ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ వెన్ ద టూ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్. వెన్ ద టూ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్, రెండు కోయిన్సైడ్ అయి ఉన్నాయంట, రెండు టచ్ అయి ఉన్నాయి, అప్పుడు యాంగిల్ ఎంత వాటి మధ్య? 0. ఓకే, సో అలా ఇండైరెక్ట్ బిట్స్ ఉంటాయన్నమాట. సో అంటే కరెక్ట్గా టైం అయినా ఇస్తారు, లేదంటే కోయిన్సైడ్. కోయిన్సైడ్ అంటే ఏంటి? కరెక్ట్గా ఇంకా అటాచ్ అయిపోయినాయి, అటాచ్ ఉన్నాయి, ఇప్పుడు ఇంకా యాంగిల్ ఏముంటుంది? 0. సో ఇంకా అక్కడ అటువంటి వెరీ ఈజీ బిట్స్ని మీరు పోగొట్టుకోవద్దు, సింపుల్గా ఆలోచించండి, వచ్చేస్తుంది. కోయిన్సైడ్ అన్నారు, టచ్ అయి ఉన్నాయి, టచ్ అయి ఉంటే ఇంకా యాంగిల్ ఏముంటుంది? ఆప్షన్స్లో 0 ఉంటుంది, 0 పెట్టేస్తాం. సరే, ఇలా కాకుండా 6 PM అన్నారు. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్ 6 PM? జీరోస్ పెట్టుకోండి మళ్ళీ. ఎట్ 6 PM. ఇప్పుడు 6 PM దగ్గర అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్కి యాంగిల్ కావాలి. సో 6 PM 6 AM మనకి క్లాక్లో ఎలా అయినా రిప్రజెంట్ చేస్తాము, మళ్ళీ అదేం మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో 6 PM ఎగ్జాక్ట్గా కదా, ఇక్కడ మినిట్స్ ఏం లేవు కదా, ఇక్కడ వచ్చేసి మినిట్ హ్యాండ్, ఇది వచ్చేసి అవర్ హ్యాండ్, రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్. సో మొత్తం 360 degrees, కరెక్ట్గా హాఫ్కే కదా, ఆపోజిట్గా ఉంటే 180 degrees ఉన్నట్టు. సో 12 AM దగ్గర అయితే 0 degrees, ఇక్కడైతే 180 degrees. ఎందుకని? టూ హ్యాండ్స్ ఎలా ఉన్నాయి? ఆపోజిట్గా ఉంటే ఆ రెండు హ్యాండ్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 180 degrees, ఎగ్జాక్ట్గా హాఫే కదా. ఓకే, సో 180 degrees. అయితే దీన్నే ఎలా అడుగుతారంటే ఇప్పుడు 6 PM అని అడిగారు కదా, సో ఇండైరెక్ట్గా when the two hands are opposite to each other in a clock, what is the angle between our hand and minute hand? What is the angle between our hand and minute hand? 180 degrees. ఎందుకని? ఆపోజిట్, అది ఎక్కడైనా ఉండని, మొత్తం మీద టూ హ్యాండ్స్ ఆపోజిట్గా ఉన్నాయి, ఆపోజిట్గా ఉంటే ఇక యాంగిల్ ఎంత? 180 degrees. ఇంకా అదంతే, మారిపోదన్నమాట, ఫిక్స్. ఓకే, 180 degrees ఉంటాయన్నమాట రెండు ఆపోజిట్గా ఉంటాయి. నెక్స్ట్, వెన్ ద టూ హ్యాండ్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. పర్పెండిక్యులర్గా ఉండాలి అంటే టైం అయినా చెప్తారు, లేదంటే ఇలా చెప్తారు. వెన్ ద టూ హ్యాండ్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, హౌ మెనీ degrees? 90 degrees. సో 30 30 30. ఇందాక నేను ఆపోజిట్ 180 అన్నాను కదా, ఎలాగా? ఇవన్నీ యాడ్ చేసుకోండి, 30 + 30 + 30 + 30 + 30 180. ఓకే, సో వెన్ ద టూ హ్యాండ్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ 90 degrees. వెన్ ద టూ హ్యాండ్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ 180 degrees. వెన్ ద టూ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ 0 degrees. ఓకే, సో వెన్ ద టూ హ్యాండ్స్ ఆర్ ఇన్ స్ట్రైట్ లైన్, ఒకే లైన్లో ఉన్నాయనుకోండి, ఒక లైన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఉంది ఇలానే కదా, ఇలా ఉన్నాయనుకోండి. సో స్ట్రైట్ లైన్ అంటే ఆపోజిట్గా ఉన్న స్ట్రైట్ లైనే, కోయిన్సైడ్ అయినా స్ట్రైట్ లైనే, అంటే ఆన్సర్ 0 degrees అయినా అవుతుంది, లేదంటే 180 degrees అయినా అవుతుంది. సో అలా మనం కొన్ని ఇవి సింపుల్ బిట్స్ అనమాట, మీరు నోట్ చేసుకోండి, నేను చెప్తూ ఉంటాను. వెన్ ద టూ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ ద యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఈజ్ 0. నేను నోట్ చేయను. ఓకే, సో దాన్ని 3 PM లేదంటే 3 AM లేదంటే 9 PM 9 AM అంటే పర్పెండిక్యులర్గా ఉన్నట్టు, అప్పుడు ఎంత? 90 degrees. సో ఇంపార్టెంట్ పాయింట్స్, if the two hands are coincide then the angle between our hand and minute hand is 0 degrees. ఇది ఒక పాయింట్. ఓకే, సో అలానే if the two hands are opposite to each other then the angle between the two hands is 180 degrees. ఆపోజిట్గా ఉంటే 180 degrees. if the two hands are perpendicular to each other, పర్పెండిక్యులర్గా ఉంటే 90 degrees. if the two hands are in straight line,
స్ట్రైట్ లైన్లో ఉంటే 2 హ్యాండ్స్ 0 degrees అయినా వస్తుంది ఆన్సర్, 180 degrees అయినా వస్తుంది. ఇప్పుడు నేను ఓన్లీ ఈ పాయింట్కి మాత్రమే పూర్తి సెంటెన్స్ నోట్ చేశాను. మీరు నోట్బుక్లో ప్రతిదానికి నోట్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మీకు ఎలా అర్థమవుతుంది అనుకుంటే ఫ్యూచర్లో అయినా సరే మీ ఇవన్నీ మర్చిపోయినా సో ఒక 1 month తర్వాత నోట్బుక్ ఓపెన్ చేశారనుకోండి మీకు గుర్తుంటాయి. ఎలా నోట్ చేసుకుంటే గుర్తుంటాయి అలా నోట్ చేసుకోండి. ఓకే, సో ఇఫ్ ద 2 hands are coincide then the angle between the hour hand and minute hand is 0 degrees. ఇది మళ్ళీ మనము బైహార్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, చాలా ఈజీ. ఓకే, సో రెండు అటాచ్ అయిపోయాయి 0 degrees, రెండు ఆపోజిట్గా ఉన్నాయి మొత్తం యాడ్ చేయండి 180 degrees. సో రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉంటే ఎన్ని డిగ్రీస్? పర్పెండిక్యులర్ అంటే 90 degrees ఉంటుంది గ్యాప్. ఓకే, స్ట్రైట్ లైన్లో ఉన్నాయి అంటే సో కోయిన్సైడ్ అయినా ఒకే లైన్లో ఉన్నట్టు, ఆపోజిట్గా ఉన్నా అవి రెండు ఒకే లైన్లో ఉన్నట్టు, 180 degrees ఆర్ 0 degrees. సో అందుకని ఈ బిట్స్ని మళ్ళీ టైం వేస్ట్ చేసుకొని ఆన్సర్ చేయొద్దు, జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టేసి వేరే బిట్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇక ఈ టైం కాకుండా అంటే ఇలా 3 AM 9 AM లేదంటే 6 PM ఆర్ 6 AM ఆర్ 12 o'clock ఇలా కాకుండా మధ్యలో కూడా అడుగుతారు కదా. సో మధ్యలో ఎక్కడైనా ఏ టైం అడిగినా సరే యాంగిల్ ఎలా చెప్పాలో చూద్దాం. ఓకే, డైరెక్ట్గా ఆపోజిట్ కోయిన్సైడ్ పర్పెండిక్యులర్ కాకుండా ఇలా పర్టికులర్గా ఒక టైం దగ్గర అడిగితే యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇక్కడ ఫార్ములా యూజ్ చేయట్లేదు, జస్ట్ ముందు మీకు ప్రొసీజర్ చెప్తున్నాను, ఆ తర్వాత ఫార్ములా గురించి చెప్తాను. ఓకే, సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్ 12:30. సో AM ఆర్ PM ఎలా అయినా సరే రిప్రజెంట్ చేసేది ఒకే విధంగా కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో 12:30 దగ్గర అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ మధ్య ఉన్న టైం కావాలి. సో 12:30 పోస్ట్ పెట్టేద్దాం. 12:30, సో 30 minutes అంటే ఇక మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్గా 6 మీద ఉంటుంది, ఎగ్జాక్ట్గా 6 మీద ఉంటుంది. అలానే అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? 12కి 1కి మధ్యలో ఉంటుంది, ఎగ్జాక్ట్గా మిడిల్లో. ఓకే, సో 12:30 పెట్టేసాము. అవర్ హ్యాండ్ అంటే స్మాల్గా ఉండాలి, మినిట్ హ్యాండ్ అంటే లాంగ్గా ఉండాలి. ఈ 12:30 అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ మిడిల్లో యాంగిలే కదా ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఈ యాంగిల్ కావాలి. మీరు ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మధ్యలో ఉన్న అసలు టైం ఎంతో చూసుకున్నాం అనుకోండి, ఈ మధ్యలో ఈ 12:30 నుంచి ఇక్కడ మళ్ళీ అదేంటి మేడం ఎలా చూసుకుంటామంటే ఈ హ్యాండ్కి మధ్యలో ఉన్న టైం చూసుకున్నాం అనుకోండి 5.5 hours. 5.5 hours ఆల్రెడీ మనకి ఒక్కొక్క అవర్కి ఎన్ని డిగ్రీసో తెలుసు అనమాట, 30 degrees. సో 5 hours-కి 150 degrees, అలానే హాఫ్ అన్ అవర్కి వచ్చేసి 15 degrees, 150 + 15 165. అలా ముందు హ్యాండ్స్ని రిప్రజెంట్ చేసిన తర్వాత ఆ హ్యాండ్స్ మధ్య టైం ఎంతో ఉందో చూసుకొని సో ఇవి ఎగ్జాక్ట్గా ఈ 30 degrees అనేది అవర్ పార్ట్స్ కాబట్టి ఒక్కొక్క అవర్ పార్ట్స్ కాబట్టి మనకు ఆల్రెడీ 1 hourకి 30 degrees అనేది తెలుసు కాబట్టి దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ గ్యాప్లో ఉన్న టైం చూసుకొని అంటే మనకి ఫార్ములా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఇక్కడ 30 degrees 30 degrees 30 degrees 30 degrees 30 degrees 5 30s 150 degrees. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఎంత హాఫ్, ఇది మొత్తం 30 అయితే ఇది వచ్చేసి 15 degrees. సో 5 × 30 + 15 degrees 150 degrees + 15 degrees 165 degrees ఇలా అయినా చేయొచ్చు. ఓకే, లేదంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఈ గ్యాప్ అనేది తెలిసిపోయింది. ఎంత ఉంది? ఈ హ్యాండ్కి మధ్యలో 5.5 hours ఉంది. 5.5 hours 1 hourకి 30 degrees, 1 hourకి వచ్చేసి 30 degrees, 5.5 hours వచ్చేసి 165 degrees అలా అయినా చేయొచ్చు. ఎందుకంటే మనకు ఆల్రెడీ అవర్ హ్యాండ్ అనగానే 1 hour = 30 degrees అంటే ఫస్ట్ మనం ఈ హ్యాండ్స్ రిప్రజెంట్ చేసుకొని ఆ గ్యాప్ మధ్యలో ఉన్న టైంని తెలుసుకుంటే ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది 5.5 hours. మధ్యలో గ్యాప్ ఎంత? 5 hours 30 minutes. సో 5 hours 30 minutes అంటే 5 × 30 5 × 30 ప్లస్ మళ్ళీ 30 minutesకి 15 degrees అలా చేసిన 165 degrees. సో ఇలా చేయొచ్చు, లేదంటే ఇలా చేయొచ్చు. మీరు క్లాక్ పెట్టుకొని ఇదంతా ఇది ఎలా అయినా క్లాక్లో పెట్టుకొని రిప్రజెంట్ చేసుకోవాలి మనం ఆ టైంని. ఆ మధ్యలో ఉన్న గ్యాప్ చూసుకొని ఇవి యాడ్ చేసుకోండి, లేదంటే ఇలా ఫార్ములా యూస్ చేసుకోండి. ఫార్ములా అంటే మనము ఆల్రెడీ డిరైవ్ చేసుకున్న ఆ సింపుల్ పాయింట్ని యూస్ చేసుకోండి. ఓకే, అలానే ఇంకా కొన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఎలానో. అర్థమైందా? సో 12:30 అన్నారు కాబట్టి ముందు ఏం చేయాలి? 12:30 పెట్టేసి ఆ హ్యాండ్స్ మధ్యలో ఉన్న గ్యాప్ చూసాం ఎన్ని అవర్స్.
ఈ హ్యాండ్కి మధ్యలో 5.5 అవర్స్ ఉంది. 1 అవర్కి 30 డిగ్రీస్, 1 అవర్కి గ్యాప్ వచ్చేసి 30 డిగ్రీస్. సో మనకి గ్యాప్ ఎంత ఉంది? 5.5 అవర్స్ ఉంది. ఆ 5.5 అవర్స్కి 165 డిగ్రీస్. ఓకే, సో ఇదంతా చూసుకుంటూ యాడ్ చేయడం కష్టం అనుకుంటే ఇలా చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అట్ 6:30. ఫస్ట్ ఏం చేయాలి? మనం క్లాక్లో టైం పెట్టేసుకోవాలి. 30 మినిట్స్ అనగానే మినిట్ హ్యాండ్ వచ్చేసి 6 మీద, అదేమైనా చేంజ్ అవుతుందా? లేదు. సో అవర్ హ్యాండ్ వచ్చేసి 6, 7 మధ్యలో ఎగ్జాక్ట్గా. ఓకే, ఎగ్జాక్ట్గా ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుంది? హాఫ్ అన్ అవర్ ఉంటుంది. 1 అవర్కి 30 డిగ్రీస్, 1 అవర్కి 30 డిగ్రీస్ కనబడుతుంది కదా, ఒక్కొక్క పార్ట్కి 30 డిగ్రీస్. అయితే మనకు వచ్చేసి హాఫ్ అన్ అవర్ 15 డిగ్రీస్. వెరీ ఈజీ. సో ఫార్ములా ఏమైనా అవసరమా? లేదు. క్లాక్ పెట్టేసుకొని రిప్రజెంట్ చేసుకుంటే ఇంకా ఆన్సర్ వచ్చేసినట్టే. అయితే ఫార్ములా దగ్గర ఏంటంటే ఇంకా క్లాక్ను కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ కొంచెం క్లాక్ పెట్టేసుకొని టైం పెట్టుకోవడానికి లేట్ అవుతుంది. బట్ ఇంకా ఫార్ములా యూజ్ చేస్తే ఆ లేట్ కూడా ఉండదు అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా ఎలా చేసాము? జస్ట్ నేను అక్కడ రిప్రజెంట్ చేశాను. ఈ హ్యాండ్కి మధ్యలో గ్యాప్ మినిట్స్లో ఎంత ఉంది? 30 మినిట్స్. 1 అవర్కి 30 డిగ్రీస్ అయితే 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్కి ఎంత? 15 డిగ్రీస్. అలా ఏ టైం ఇచ్చినా సరే ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చేపిస్తాను, ఆ తర్వాత ఫార్ములా మీద చేపిస్తాను. ఓకే, సో నేను ఇక్కడ టైం మారుస్తున్నాను. ఎట్ 9:15 ఇప్పుడు 9:15 దగ్గర యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ కావాలి. సో 9:15 అనగానే ఎలా పెడతాము? 15 అంటే మినిట్ హ్యాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 3 మీద, ఇంకా అది ఫిక్స్. అవర్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఇలా చేంజ్ అవ్వాలి, అంటే మిడిల్ కాదు అలా అని 9 మీద కాదు, కొంచెం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇటు నుంచి అయినా ఉంటుంది, లేదంటే ఇటు నుంచి అయినా ఉంటుంది. ఎలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, 2 ఆన్సర్స్ ఉండొచ్చు. సో మీకు ఎప్పుడైనా సరే ఒక యాంగిల్ వచ్చేసింది, ఇంతకు ముందైనా సరే మనము ఒక యాంగిల్ ఫైండ్ అవుట్ చేశాం కదా, మీకు ఆప్షన్స్లో ఆ యాంగిల్ లేదనుకోండి, దాన్ని 360 డిగ్రీస్లో నుంచి తీసేయండి, ఆ ఆన్సర్ అయినా ఉంటుంది. మొత్తం 360 డిగ్రీస్ ఇటు యాంగిల్ని ఫైండ్ అవుట్ చేశారనుకోండి, మీకు ఆప్షన్స్లో ఇక్కడ యాంగిల్ ఇవ్వకుండా ఇటు సైడ్ యాంగిల్ ఇచ్చారనుకోండి, ఎటైనా యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్సే కదా. సో ఇటైనా ఉండొచ్చు ఆన్సర్, లేదంటే ఇటు సైడ్ ఉందంటే ఇటు సైడ్ ఆన్సర్ రావాలంటే మీకు 30 డిగ్రీస్ వచ్చింది, ఆప్షన్లో 30 డిగ్రీస్ లేదు అంటే 330 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకని? 360లో నుంచి 30 తీసేస్తే ఎంత? 330 డిగ్రీస్. అంటే ఆప్షన్లో ఇదైనా ఉంటుంది, లేదంటే ఇదైనా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ హ్యాండ్స్ మధ్య యాంగిల్ అంటే ఇటు నుంచి అయినా చూడొచ్చు, లేదంటే ఇటు నుంచి అయినా చూడొచ్చు. కాబట్టి అర్థమైందా? సో ఎలా అయినా చూడొచ్చు కాబట్టి ఆప్షన్స్లో ఇదే ఇవ్వాలని కంపల్సరీ లేదు, ఇదైనా ఇవ్వచ్చు, లేదంటే దీన్ని 360లో నుంచి తీసేసిన యాంగిల్ అయినా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. కాబట్టి ఆప్షన్స్లో నాకు వచ్చిన ఆన్సర్ లేదని చెప్పేసి కూర్చోవద్దు. సో ఎప్పుడైనా సరే ఒక యాంగిల్ లేకపోతే దాన్ని 360లో నుంచి తీసేయండి, ఏదో ఒక ఆన్సర్ అయితే ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఇక్కడ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇప్పుడు నాకు మొత్తం గ్యాప్ చూద్దాం, ఎంత గ్యాప్ ఉంది? 1 అవర్, 2 అవర్, 3 అవర్, 4 అవర్, 5 అవర్, 6 అవర్స్, 6 అవర్స్ 15 మినిట్స్, 6 అవర్స్ 15 మినిట్స్. మధ్యలో వచ్చేసి ఈ హ్యాండ్కి మధ్య 6 అవర్స్ 15 మినిట్స్ ఉంది. అయితే మనకు ఆల్రెడీ తెలుసు 1 అవర్కి వచ్చేసి 30 డిగ్రీస్. ఇప్పుడు మనకు కావాల్సింది 6 అవర్స్ సపరేట్గా చేద్దాం, 180 డిగ్రీస్. ఓకే, ఆ తర్వాత 15 మినిట్స్. ఆల్రెడీ మనము దీని నుంచి 1 మినిట్కి ఎంతో చూసుకున్నాం, 1 మినిట్కి వచ్చేసి ½ డిగ్రీ. మనకు కావాల్సింది 15 మినిట్స్కి 15/2 7.5 డిగ్రీ. కావాలంటే ఫ్రాక్షన్ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. 15 × ½ 7.5 డిగ్రీ. ఇప్పుడు టోటల్ కదా మనకు కావాల్సింది 6 అవర్స్ ప్లస్ 15 మినిట్స్. మొత్తం చేసామనుకోండి 180 డిగ్రీస్ ప్లస్ 7.5 డిగ్రీస్, 187.5 డిగ్రీస్. సో యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్ 9:15 187.5 డిగ్రీస్. ఆప్షన్స్లో ఇది లేదనుకోండి. ఓకే, సో వెంటనే ఏం చేయాలి? 360 డిగ్రీస్లో నుంచి 187.5ను తీసేయాలి. సో ఎంత వస్తుంది? 5 2 7 1. సో మీకు ఆప్షన్స్లో
187.5 డిగ్రీస్ అయినా ఉంటుంది, లేదంటే 172.5 డిగ్రీస్ అయినా ఉంటుంది. ఏదో ఒకటైతే ఉంటుంది. సో ఇది లేదని చెప్పేసి కామ్గా ఉండొద్దు. ఎందుకంటే మనం ఇటు నుంచి ఫైండ్ అవుట్ చేసాం, వాళ్ళు ఇటు నుంచి యాంగిల్ ఇచ్చారు. ఏదైనా యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్సే కదా, వాళ్ళేం డైరెక్షన్ ఏం చెప్పలేదు కదా. సో అందుకని చెప్పేసి ఈ ఆన్సర్ ఆర్ ఈ ఆన్సర్ ఏదైనా కరెక్ట్ అనమాట. అర్థమైందా? సో ఇంతకుముందు మనం ఫైండ్ అవుట్ చేసిన వాటిల్లో అయినా సరే మీరు ఫైండ్ అవుట్ చేసిన యాంగిల్ లేకపోతే 360లో నుంచి తీసేసి ఆ వచ్చే యాంగిల్ అయినా ఉందో లేదో చూడండి ఆప్షన్స్లో. సో ఇలా మనం ఏ టైం ఇచ్చినా సరే ఫార్ములాని ఏమి యూజ్ చేయకుండానే డైరెక్ట్గా ముందు క్లాక్లో ఆ హ్యాండ్స్ పెట్టేసుకుంటే వాటి మధ్య ఉన్న ఎన్ని అవర్స్ గ్యాప్ ఉందో చూసుకున్నాం అనుకోండి, ఆ గ్యాప్ బట్టి సో 1 అవర్కి 30 డిగ్రీస్ అని మనకు అర్థమైపోతుంది. 1 అవర్ గ్యాప్కి వచ్చేసి 30 డిగ్రీస్. ఆ ఉన్న టైంకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్ 250. అంటే 2 hours 50 minutes టైం దగ్గర అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్య ఉన్న యాంగిల్ కావాలి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, క్లాక్లో రిప్రజెంట్ చేసుకోవాలి. 2 hours 50 minutes ఫస్ట్ రిప్రజెంట్ చేసామనుకోండి. 50 minutes అంటే ఎగ్జాక్ట్గా 10 మీద. క్లాక్లో టైం కూడా పెట్టుకోవడం రాకపోతే ఇంకా మనం ఏం చేయలేం. ఓకేనా? సో టైం ఎలా పెట్టుకోవాలో నేర్చుకోవాలి. 50 minutes అంటే 10 మీద, 45 minutes అంటే 9 మీద ఉంటుంది, 40 అంటే 8 మీద ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఈ అవర్ హ్యాండ్ ఎక్కడ పెట్టాలి, ఆల్మోస్ట్ 3ని రీచ్ అవుతున్నట్టు పెట్టాలి. అయితే రీచ్ అవ్వకూడదు, రీచ్ అయితే 3 o'clock అయినట్టు. ఓకే, సో 3ని రీచ్ అవ్వలేదు, ఇది 250ని ఇలా రిప్రజెంట్ చేయాలి. అవర్ హ్యాండ్ని స్మాలర్ హ్యాండ్గా, మినిట్ హ్యాండ్ని లాంగర్ హ్యాండ్గా రిప్రజెంట్ చేసి ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న గ్యాప్ చూడాలి. చెప్పాను కదా, ఇలా అయినా చూడొచ్చు, లేదంటే ఇలా అయినా చూడొచ్చు, ఎలా అయినా చూడొచ్చు. సో నేను ఇలా చూస్తున్నాను. 1 hour, 2 hours, 3 hours, 4 hours, ఈ యొక్క 50 minutes. సో 4 hours 50 minutes ఇదనమాట గ్యాప్ వచ్చేసి. ఇటు నుంచి అయినా చూడొచ్చు, లేదంటే ఇటు నుంచి అయినా చూడొచ్చు. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ తెలుసు. ఈ మధ్యలో ఉన్న ఒక 1 hour గ్యాప్కి వచ్చేసి 30 degrees. సో 1 hourకి వచ్చేసి 30 degrees. ఇప్పుడు మనకు కావాల్సింది 4 hours కావాలి, 50 minutes కావాలి. 4 hoursకి వచ్చేసి 4 into 30 120 degrees. సో 1 minuteకి వచ్చేసి ½ degree. ఈ పాయింట్ కూడా ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో మనకు కావాల్సింది 50 minutesకి. సో ½ into 50 25 degrees. ఇప్పుడు మొత్తం యాడ్ చేసామనుకోండి, టోటల్ 120 degrees 4 hoursకి, 50 minutesకి వచ్చేసి 25 degrees 145 degrees. ఆన్సర్ ఎంత? 145 degrees. ఈ అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్యలో ఉన్న యాంగిల్ వచ్చేసి ఈ 2 o'clock 50 minutes అనే టైం దగ్గర 145 degrees. ఇది ఆప్షన్లో లేదు. ఇంతగా కష్టపడి చేస్తే అప్పుడు ఏం చేయాలి, 360లో నుంచి 145ని తీసేయాలి. సో ఎంత వస్తుంది, 215 degrees. సో ఆన్సర్ 145 అయినా ఉంటుంది, లేదంటే 215 degrees అయినా ఉంటుంది. ఓకే, ఏదున్నా కరెక్టే. ఎందుకంటే నువ్వు ఇటు నుంచి చూసావు గ్యాపు, వాళ్ళు ఇటు నుంచి ఇచ్చారు, ఎలా అయినా ఉంటాయి కదా. మనకు ఒక యాంగిల్ వచ్చినప్పుడు ఆన్సర్ లేకపోతే 360లో నుంచి తీసేస్తే ఇంకొక ఆన్సర్ ఉంటుంది. ఇలా అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇలా చేసాం కదా, క్లాక్ డ్రా చేసి క్లాక్లో టైం పెట్టి ఆ టైం మధ్యలో ఉన్న గ్యాప్ చూసి సో ఆ గ్యాప్కి యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఎందుకంటే ఈ పాయింట్ తెలుసు కాబట్టి మనకి 1 hourకి 30 degrees, 1 minuteకి ½ degree అని. అయితే ఇవేమీ తెలియకుండా మనకు ఒక ఫార్ములా తెలుసు అనుకోండి, ఆ ఫార్ములాలో డైరెక్ట్గా ఈ అవర్స్ని మినిట్స్ని పెట్టేశామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అవి కూడా ఎలానో ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేసేద్దాం. ఓకే, సో యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్, దట్ మీన్స్ యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఈక్వల్ టు, అంటే తీటా ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 30h - 11/2m. సో ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ అని ఎందుకు తీసుకున్నామంటే మనకు ఒకవేళ ఈ మొత్తం సింప్లిఫై చేస్తే నెగిటివ్ వచ్చినా సరే పాజిటివ్గా కన్సిడర్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి ఫార్ములా. సో ఈ ఫార్ములాలో డైరెక్ట్గా మనకి టైం అంటే అవర్స్ ఇస్తారు కదా. సో 12 o'clock అన్నారు అనుకోండి, హెచ్ ప్లేస్లో 12 పెట్టేస్తాం. ఇంకా మినిట్స్ ప్లేస్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు, 0 పెట్టాలి కాబట్టి ఇంక ఈ పార్ట్ ఏమి ఉండదు. ఓకే, సో అలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైందా? సో తీటా ఈక్వల్ టు 30h - 11/2m. సో నేను ఇక్కడ ఒక చిన్న పాయింట్ మిస్ చేశాను చూడండి. వెన్ ద 2 hands ఆర్ కోయిన్సైడ్ అయ్యాయంటే 0 degrees అయినా, లేదంటే 360 degrees అయినా. ఓకే, సో ఆ 2 hands మధ్య 0 degrees ఆర్ 360 degrees ఏదైనా ఒక డిగ్రీ వచ్చి ఆ ఆన్సర్ లేకపోతే దాన్ని 360లో నుంచి సబ్ట్రాక్ట్ చేసాం. 360లో నుంచి 0 degrees సబ్ట్రాక్ట్ చేస్తే 360 degrees.
అలా అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనము ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే యాంగిల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ at 5:40 AM ఆర్ PM ఏదైనా ఒకటే, ఎలా అయినా హ్యాండ్స్ రిప్రజెంట్ చేసేది ఒకటే కాబట్టి. సో ఇప్పుడు మనకేంటి ఫార్ములా తెలుసు, మాడ్యులస్ ఆఫ్ 30, హెచ్ అంటే 5 hours మైనస్ 11/2, మినిట్స్ అంటే 40 minutes. ఓకే, 2 20s, 30 into 5 150 మైనస్ 1120 సార్ 220. సో మనకి ఒకవేళ మైనస్ వచ్చినా సరే మనం ఏం తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి, 70 degrees. సో 5:40 టైంలో ఆ రెండిటి మధ్య యాంగిల్ ఎంత వస్తుంది, 70 degrees. ఒకవేళ 70 degrees ఆప్షన్లో లేకపోతే 360లో నుంచి 70 degrees సబ్ట్రాక్ట్ చేసామనుకోండి 290 degrees అయినా ఉంటుంది ఆప్షన్లో. ఇదైనా ఉండొచ్చు, లేదంటే 360 - 70 చేస్తే 290 అయినా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. రెండు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఎలా అయినా ఇటు నుంచి అయినా చూడొచ్చు, లేదంటే ఇటు నుంచి అయినా చూడొచ్చు. అర్థమైంది కదా, అంటే ఫార్ములా చాలా ఈజీ కదా, సింప్లిఫై చేసుకోవాలి. అలా అయినా ఈజీనే, ఇలా అయినా ఈజీనే. మీరు ఇది బై హార్ట్ చేశారనుకోండి, డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి జస్ట్ 1 సెకండ్లో ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే క్లాక్ డ్రా చేసి టైంని రిప్రజెంట్ చేసి ఆ టైం మధ్యలో ఉన్న గ్యాప్ చూసి ఆ గ్యాప్ వైజ్ మనం యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ప్రొసీజర్ ఫాలో అయితే ఇక మనకి ఎక్కడైనా ఫార్ములా మర్చిపోయినా, లేదంటే ఎంత కొంచెం మరి ఫ్రాక్షన్స్లో ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ సింప్లిఫై చేయటం మనకు కష్టం అనిపించినా ప్రొసీజర్ అనేది మనకు గుర్తుంటుంది కాబట్టి ఎలా ఇచ్చినా సరే మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయగలం. ఓకే, సో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. అర్థమైంది కదా. సో ఆన్సర్ ఎంత, 70 degrees. వెరీ ఈజీగా ఉంది కదా ఫార్ములా మెథడ్. ఇంకా 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఎలా అయినా ఒకటే, ఫార్ములా ఉంది కాబట్టి జస్ట్ సబ్స్టిట్యూట్ చేయటమే. ఓకేనా. సో యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్ 10 o'clock and 10 minutes. 10 o'clock and 10 minutes. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా డైరెక్ట్గా ఏమీ థింక్ చేయాల్సిన అవసరం లేదు. 10 o'clock 10 hours 10 minutes. సో అవర్స్ ఉన్నాయి, మినిట్స్ ఉన్నాయి, ఇంకేం చేయాలి, జస్ట్ పెట్టేసేయటమే. సో మాడ్యులస్ ఆఫ్ 30 into 10 minus 11/2 into 10. ఓకే, సో 30 into 10 300 minus 2 5s 5 into 11 55. ఎంత వస్తుంది, 245 degrees. పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మనం పాజిటివే తీసుకుంటాం. ఓకే, సో 300లో నుంచి 55 తీసేస్తే 245 degrees. 245 degrees ఆప్షన్లో ఉండాలని ఏమన్నా రూల్ ఉందా, లేదు. సో 360 degreesలో నుంచి 245 తీసేసామనుకోండి, 360 minus 245 511 115 degrees అయినా ఉండొచ్చు, లేదంటే 245 degrees అయినా ఉండొచ్చు. ఆప్షన్లో ఎలా ఉన్నా కరెక్టే అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఒక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో క్యాలిక్యులేషన్ అర్థమైంది కదా, వీటికి ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో వచ్చినా సరే జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేసేసి వెళ్ళిపోవాలి. సో నేను పర్పెండిక్యులర్ అలా అని చెప్పాను కదా, సో దాన్ని ఫార్ములా వైజ్ కూడా చూద్దామా. సో నాకు 3 అయింది అనుకుంటున్నాను టైం. 3 అంటే ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ అనుకుంటాం కదా. పర్పెండిక్యులర్ అంటే మనం 90 degrees రావాలని అనుకున్నాం కదా. సో ఇప్పుడు చూద్దాం. θ = 30 into 3 minus 11/2 into 0. అక్కడ ఏమైనా ఉన్నాయా మినిట్స్, లేవు. సో ఇంకెంత, 90 degrees. 90 degrees ఆప్షన్లో ఉండాలని రూల్ ఉందా, లేదు. 270 degrees అయినా ఉండొచ్చు. ఓకే, సో 3 AM టైం అయింది, ఆ 3 PM టైం అయింది. సో ఆ టైం దగ్గర అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ మధ్య యాంగిల్ చెప్పమన్నారనుకోండి, సో 90 degrees అయినా అవ్వచ్చు, లేదంటే నేను రివర్స్లో వెళ్ళిపోతున్నాను 270 degrees అయినా అవ్వచ్చు. ఇదనమాట. ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, ఈ క్లాస్ ఇంతటితో అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ వేరే కాన్సెప్ట్ వేరే క్లాస్లో నేర్చుకుందాం. అన్నీ ఒకేసారి అయితే మర్చిపోతారనమాట. అందుకని మీరు ఇలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ క్లాస్కి వచ్చారనుకోండి, మీకే గుర్తుంటుంది, ఈజీగా ఉంటుంది. మీరు ఇవే కాదు, ఈ క్లాస్ విని ఇంకా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని 2 ప్రొసీజర్స్లో ట్రై చేయండి. ఎందుకంటే ప్రతిసారి ఫార్ములానే యూస్ చేసుకోవాలి అని మీరు ఆధారపడ్డారనుకోండి, సమ్ టైమ్స్ మీరు బై హార్ట్ చేసిన ఫార్ములా ఇక్కడ హెచ్ పెట్టబోయి ఇక్కడ ఎమ్, ఇక్కడ ఎం పెట్టబోయి హెచ్, అంతా కన్ఫ్యూజ్ అయిపోయారనుకోండి, ఆన్సర్ పోతుంది. సో ఆల్రెడీ మనకి ప్రొసీజర్ తెలుసు కాబట్టి ప్రొసీజర్ కూడా ఈజీనే కాబట్టి సో అదైనా ఫాలో అవ్వండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్
6 o'clock. సో 6 o'clock అంటే మనము ఆల్రెడీ సో ఆపోజిట్గా ఉంటాయి 180 degrees అనుకున్నాం. అది వస్తుందో లేదో చూద్దామా. సో తీటా ఈక్వల్ టు 30 into h. 30 into h అంటే 6 మైనస్ 11/2 ఇంటూ 0. ఎందుకు అక్కడ మినిట్స్ ఉన్నాయా? లేవు. సో 30 into 6 180 degrees. ఇక్కడ ఇక ఇంకో ఆప్షన్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. 180 degrees 360లో నుంచి 180 degrees తీసేస్తే మళ్ళీ 180నే. సో ఇంకా డెఫినెట్గా 180 degrees. ఇంక మళ్ళీ తీసేసి ఇంకొక ఆప్షన్ ఉంటుందేమో అని చూడడానికి ఛాన్స్ ఏమీ లేదు. ఓకే, సో ఇదా అనమాట. సో యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్, అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ మధ్య యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. ఓకే, సో ఒక మెథడ్ వచ్చేసి ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ 30h మైనస్ 11/2m. ఇంకొక మెథడ్ వచ్చేసి డైరెక్ట్గా ఇచ్చిన టైంని క్లాక్లో రిప్రజెంట్ చేసుకుంటాము. అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్కి మధ్యలో ఉన్న గ్యాప్ చూస్తాము, ఆ గ్యాప్కి డిగ్రీస్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఎందుకంటే 1 అవర్కి 30 degrees అండ్ 1 minute ½ degree అని ఆల్రెడీ మనము మొత్తం డిరైవ్ చేసాము. ఓకేనా. సో ఆ కాన్సెప్ట్, ఆ చిన్న పాయింట్ని యూజ్ చేసుకొని ఆ గ్యాప్లో ఉన్న యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, సో ఇదన్నమాట ఈరోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్లో ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క క్లాస్లో నేర్చుకుందాం. అన్నీ ఒకేసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యి ప్రాక్టీస్ కూడా చెయ్యరు అనిపించింది. నేను క్యాలెండర్ క్లాసు సో 1 hour వీడియోని అప్లోడ్ చేశాను. బట్ అందరూ అంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారు అని అయితే నాకు అనిపించలేదు. నేను క్విజ్లో బిట్స్ పోస్ట్ చేస్తే సో ఆల్మోస్ట్ ఒక 70% వరకు రాంగ్ ఆన్సర్సే పెట్టేస్తున్నారు. బట్ కరెక్ట్గా పెట్టాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను ఈరోజు ఈ క్లాస్ అప్లోడ్ చేశా కదా, ఇదే సేమ్ మోడల్ మీద బిట్స్ నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో ఒక 10 bits పోస్ట్ చేస్తాను. కరెక్ట్గా చేస్తే మీరు కరెక్ట్గా క్లాస్ విన్నట్టు. ఓకేనా. చేయలేదంటే మీరు క్లాస్ విననట్టే. ఓకే, మీరు పర్ఫెక్ట్గా క్లాస్ వినండి, చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ చేయండి. అలానే మోడల్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. సో క్లాక్ చాప్టర్ విన్నారు ఇంతవరకు. సో ఈ కాన్సెప్ట్ వరకు మీ దగ్గర బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ట్రై చేయండి. ఏదన్నా ఇండైరెక్ట్గా బిట్ అడిగారు అనుకోండి, సేమ్ మోడలే కొంచెం తికమగ్గా అడుగుతుంటారు. సో మీకు రాలేదనుకోండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి యూట్యూబ్లో. సో నేను ఆ ప్రాబ్లమ్ని స్టోరీలో పోస్ట్ చేసి నెక్స్ట్ డే అయినా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, సో అంతేకాని కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్స్ పెట్టొద్దు, మార్కుని పోగొట్టుకోవద్దు. ఇవన్నీ సింపుల్ మోడల్స్. ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి ఇంకొంచెం హార్డ్గా ఉంటాయి. బట్ అవి కూడా అంత కష్టమైనవి ఏం కాదు. కాన్సెప్ట్ వైజ్ వెళ్తే ప్రతిదీ ఈజీనే. ఓకే, అయితే కొంచెం థింక్ చేయాలి, కొంచెం సింప్లిఫై చేయాలి. ఓకే, సరే, దిస్ ఈజ్ టుడే క్లాస్. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.